Good evening, everyone. Am I audible clearly? క్లియర్ వినిపిస్తుంది కదండి? రైట్. am I audible? క్లియర్ వినిపిస్తుంది కదా? ఒక్కసారి చెప్తే మనం క్లాస్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో మన గ్రామర్కే ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పొచ్చు. ప్రతిరోజు మనం నిర్వహిస్తున్నటువంటి లైవ్ సిరీస్ అంటే ఏపీ టెట్కి ఏదైతే అవసరం ఉంటుందో, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, రెండింటికి ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించినటువంటి మొత్తం క్లాస్ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన వొకాబులరీ పార్ట్. సో మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 30 మార్క్స్ మన సొంతం చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని నేను ఫాలో అవుతున్నాను. రేపు అంటూ ఒక రోజు ఏ ఒక్క పర్సన్ మన ఛానల్ని ఫాలో అయిన తర్వాత సరే ఇప్పుడు క్రైటీరియాలో మీరు చెప్పలేదు, ఆ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయని చెప్పడానికి వీలు లేకుండా అకార్డింగ్ టు ది సిలబస్, మన సిలబస్లో అయితే 30 మార్క్స్ మెన్షన్ చేశారు సిలబస్, ఆ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ప్రతి ఒక్క పర్సన్స్కి నేను ఒక చేసిన హంబల్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. మీరు ఉన్నటువంటి గ్రూప్లలో ఎవరైతే ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లో ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటే లైవ్ సెషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం టెక్స్చువల్ గ్రామర్ ఇచ్చాం, వొకాబులరీ ఇచ్చాం, కానీ ఈరోజు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వచ్చే క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఎలా రాయాలి. సో ప్రతి ఒక్క దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో అలాగే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, వీడియో బిగినింగ్లోనే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వీడియోని కాస్త లైక్ చేస్తున్నాండి. ఎందుకంటే చూడండి, నేను మినిమమ్ ఒక 5 to 6 hours నాకు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఒక కంటెంట్ని డిజైన్ చేసి ఆ కంటెంట్ని నేను చెప్పడానికి. ఎట్ ఏ టైం ఒక సెషన్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తున్నాం, టెక్స్చువల్ గ్రామర్ చేస్తున్నాం, అలాగే టెక్స్చువల్ వొకాబులరీ. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏంటంటే టెక్స్చువల్ వొకాబులరీ పార్ట్కి రావడం జరిగింది. కాబట్టి సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి, నన్ను మీరు ఎంత సపోర్ట్ చేస్తుంటే మరి కొంచెం సపోర్ట్ అంటే ఏం లేదు, లైక్స్ ద్వారా ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అంటే పాజిటివ్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు తెలిసిందే. సో వాటి గురించి తెలియపరిస్తే ఆటోమేటిక్గా అదే పెద్ద కొండంతా అండగా ఉంటుంది. కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఆ ఒక్క విషయంలోనే. సో రైట్, హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో వితౌట్ డిలే వీ షుడ్ బిగిన్ అవర్ సెషన్. ఓకే, సెషన్ స్టార్ట్ చేద్దాం. రెడీయా? సో మనకి టోటల్గా ఉన్నటువంటి సో రైట్, ఓకే డన్. ఒక నిమిషం. ఎస్, సో మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏమైనా ఉంది అంటే ఒక లైక్ మాత్రమే. ఆ లైక్ని మీరు కంటిన్యూస్గా చేస్తుండండి, అలాగే సపోర్ట్ చేస్తుండండి. సో ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే సార్, మీ లైవ్ క్లాసెస్ నిన్నటి వరకు 20 days జరిగినాం కదా, అవి వింటే ఇంగ్లీష్ సరిపోతుందా? ఎస్, 100%. దెర్ ఇస్ ఏ నో డౌట్స్, ఇంకొక డౌట్ లేదు అక్కడ. 100% పర్ఫెక్ట్. ఓకేనా? సో లెట్స్ బిగిన్. ఈరోజు కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ అని అంటాం. మరి కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు మనం తెలుసుకునే ముందు, రైట్, కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకునే ముందు ఓన్లీ టెక్స్ట్ బుక్ పార్టే మనం చేస్తాం. అయితే ఈరోజు సెషన్లో మ్యాక్సిమం 3rd class 4th class మై డియర్ టీచర్స్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, నైట్ 10 o'clockకి కంప్లీట్ అయిపోయిందా? వెల్ అండ్ గుడ్. 11 అయినా 12 అయినా 3rd 4th class ఈరోజు కంప్లీట్ చేయబోతున్నాం. వొకాబులరీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసి దానికి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఒక 10 or 15 క్వశ్చన్స్ చూద్దాం, ఒక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో వొకాబులరీ 3rd class మొత్తం ఉన్నటువంటి 8 lessons, అలాగే 4th class మొత్తం కంప్లీట్. ఆర్ యూ రెడీయా? లేదు సార్ 10 o'clock కల్లా కంప్లీట్ చేయండి అంటే కొంచెం స్పీడ్గా అందిస్తాను. లేదు సార్ క్లియర్గా నీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు యూస్ఫుల్ అయ్యేటట్టు అని చెప్తే ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యేటట్టు ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా పర్లేదు క్లియర్గా చెప్పండి అంటే చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాం. మీ యొక్క ఒపీనియన్ బట్టే క్లాస్
థర్డ్ ఫోర్త్ క్లాస్. అట్లీస్ట్ యాక్చువల్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒక రోజు టార్గెట్ అనుకున్నాను, కానీ సో మనకి టైం అనేది ఒకే రోజు థర్డ్ ఫిఫ్త్ వరకు ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. సో అందుచేత కొంత టాపిక్స్ థర్డ్ ఫోర్త్ క్లాస్ 2 క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, వీఆర్ రెడీ. డన్. సో లెట్స్ సీ. స్క్రీన్ షాట్ లో కొన్ని మనం ఏం చేస్తామంటే కొన్నిటికి మనం ఏం చేస్తామంటే స్క్రీన్ షాట్ రూపంలో పెట్టడం జరిగింది. ఎక్కడైతే నాట్ నెసెసరీ అనేటప్పుడు కొన్నిటి దగ్గర స్క్రీన్ షాట్ రూపంలో పెట్టడం జరిగింది. మరి కొన్నిటి దగ్గర టైప్ చేసి, ఎలాగైతే మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం టైప్ చేసి పెట్టడము అది మీకు తెలిసింది. సో అలాగే కొన్నిటికి టైప్ చేసి పెట్టడం జరిగింది, కొన్ని స్క్రీన్ షాట్ రూపంలో పెట్టడం జరిగింది. సో రైట్. సో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అనుకుంటాను. ఓకే, సో రైట్, డన్. ఇక్కడ థర్డ్ క్లాస్ లో ఏం మెన్షన్ చేశారంటే వొకాబులరీ పార్ట్ లో ఇక్కడ ఆపోజిట్ వర్డ్ గురించి ఇవ్వడం జరిగింది. ఏ వర్డ్ ఏమో ఆపోజిట్. సో దీన్ని యాంటోనిమ్స్ అంటాం. ఓకే, రైట్. యాంటోనిమ్స్ వర్డ్స్, యాంటోనిమ్స్ ఇవ్వడం జరిగింది. సో టెక్స్చువల్ ఏవైతే ఉన్నాయో అవే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ హియర్, టాల్, షార్ట్ అండ్ టాల్ కి షార్ట్ కి ఏమవుతుందంటే ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ మార్క్ షోస్ ఆల్వేస్ ఎక్స్ వాట్ ఆపోజిట్ వర్డ్స్. సో ఇక్కడ చూడండి, ఇన్ అంటే అవుట్, ఎంటీ. ఇన్ అంటే లోపలికి, అవుట్ అంటే బయటికి, ఎంటీ అంటే ఖాళీ, ఫుల్ అంటే నింపుగా, ఓపెన్ అంటే తెరిచి ఉండుట, క్లోజ్ అంటే మూసివేయట, హ్యాపీ అంటే ఆనందం, సేడ్ అంటే దుఃఖం. ఓకే, లేదా సంతోషం, దుఃఖం అని చెప్పవచ్చు. ఓల్డ్ అంటే పాతది, న్యూ అంటే కొత్తది, ఫాస్ట్ అంటే వేగంగా, స్లో అంటే నెమ్మదిగా, బ్యాక్ అంటే వెనక్కి, ఫ్రంట్ అంటే ముందుకి, క్లెవర్ అంటే తెలివైన వాడు, పోలీస్ అంటే నాలంటి మూర్ఖుడు. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలన్నిటికీ ఇక్కడ క్లియర్ గా మనం చెప్పడం జరిగింది. ఓకే, సో రైట్. అయితే ఇప్పుడు మనం క్లియర్ గా దీని గురించి మనం చూసాం. అయితే జస్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ పార్ట్ కాబట్టి ఎలా ఉంటుంది, ఇప్పుడు దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎలా ఎక్సర్సైజ్ ఎక్కడైతే ఇచ్చాడో నేను దీన్ని టైప్ చేసి పెట్టడం జరిగింది. మరి ఎక్కడైతే ఓన్లీ ఇంట్రొడక్షన్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. హోప్ యు అండర్స్టాండ్. ఇది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, ఇక్కడ కొన్ని ఆపోజిట్ వర్డ్ ఇవ్వడం జరిగింది. రైట్, కొన్ని పదాలు. సో ఏ పదాలు అయితే ఇవ్వడం జరిగిందో ఆ పదాలకి సంబంధించినటువంటి ఆపోజిట్ వర్డ్ ఇవ్వడం జరిగింది. రైట్, మరి ఈ ఆపోజిట్ వర్డ్స్ అంతా మనం ఏం చేయాలంటే దానికి ఒక ట్రయాంగిల్ విచ్ ఇస్ ద సూటబుల్ అనేది దేనికి సూటబుల్ ఏది అవుతుందని మనం చూస్ చేయాలి. సో ఇక్కడ డయాగ్రామ్ లో కూడా ఇచ్చారనమాట. సో రైట్ వన్, బిగ్. బిగ్ కి ఏట్ అవుతుందమ్మా, దీనికి స్ట్రైట్ గా నేను రాయడం జరిగింది. బిగ్ కి స్మాల్ ఆపోజిట్ వర్డ్. బ్రైట్, రైట్ అంటే రాంగ్, ఆఫ్టర్, బిఫోర్, అప్, డౌన్, పుల్, పుష్, ఇలా 4 పదాలు 5 పదాలు ఇవ్వడం జరిగింది. చూడండి ఎక్కడ బిగ్ అంటే మనకి క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. బిగ్ రైట్, ఆఫ్టర్. బిగ్ అంటే పెద్దది అంటాం, రైట్ అంటే సరైనది, ఆఫ్టర్ అంటే తర్వాత, అప్ అంటే పైకి, పుల్, పుష్. సో ఇక్కడ ఇచ్చినటువంటి 5 పదాల్లో సాధారణమైన పదాలు అంటే 3వ తరగతికి కావలసినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో రైట్. మరి కొన్ని పదాలు ఏంటి ఇచ్చారు, ఓపెన్, క్లోజ్. ఓపెన్ అంటే తెరిచి ఉంచుట, క్లోజ్ అంటే మూసివేయుట, ఆఫ్టర్ అంటే తర్వాత, సో బిఫోర్ అంటే ముందున, నియర్ అంటే దగ్గరగా, ఫర్ అంటే దూరంగా, స్టాప్ అంటే ఆపివేయుట, స్టార్ట్ అంటే ప్రారంభించుట, కైండ్ అంటే దయ, క్రూయల్ అంటే మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, క్రూయల్ అంటే క్రూరమైనటువంటి భావాలు అనేసి అంటాం. సో దిస్ ఇస్ ద ఓకేనా. సో రైట్, ఇప్పుడు మనకి చాలా అవసరమైనవి. సో టెక్స్చువల్ ఎక్సర్సైజ్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి చూడండి ఇక్కడ స్మాల్, ఇక్కడ ఏంటి ఇచ్చారంటే అబ్జర్వ్ ది అబౌట్ 2 పిక్చర్స్. ఇక్కడ 2 పిక్చర్ని అబ్జర్వేషన్ చేసి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో మెనీ, టాల్, స్మాల్, క్లోజెడ్, వైట్, ఫేట్, స్టార్ట్. సో ఇక్కడ ఏ పదం అయితే మీరు రాస్తారో ఆ పదానికి దానికి ఆపోజిట్ వర్డ్ రాయమన్నారు. సో మనకి క్లియర్ గా కనిపించదు కదా, అందుకోసం నేను టైప్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో చూడండి క్లియర్ గా మీకు ఇక్కడ నేను క్వశ్చన్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, ఏ స్మాల్ హౌస్, ఏ స్మాల్ హౌస్. సో ఏది రాసినామా, స్మాల్ హౌస్. తర్వాత ఏ బ్లాక్ బోట్. ఓకే, బ్లాక్ బోట్. తర్వాత ఏ టాల్ కోకోనట్ ట్రీ, ఏ ఫేట్ గర్ల్, ఏ స్టాప్
ఏ స్టాప్ బర్డ్ అండ్ ఎ ఫ్యూ బర్డ్స్ ఏ క్లోజ్డ్ డోర్. ఈ పదాలకి మనం అక్కడ ఏంటి రాయాలంటే ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. మరి స్మాల్ అంటే ఏంటి రాయాలి? దీనికి ఆల్రెడీ ఎక్కడ ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చారంటే ఏ బిగ్ హౌస్ అని ఇవ్వడం జరిగింది. బిగ్ అంటే స్మాల్ అంటే ఏంటమ్మా చిన్నది, దాని ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది పెద్దది. ఓకేనా? సో దిస్ ఇస్ రైట్. సో దిస్ ఇస్ దట్. ఓకేనా? నెక్స్ట్ బ్లాక్ అంటే బ్లాక్ కి మనం ఆపోజిట్ వర్డ్ రైట్ రాస్తున్నామా? ఏ బ్లాక్ బోర్డ్ అంటే ఏ వైట్ బోర్డ్. వైట్ బోర్డ్. నెక్స్ట్ ఏ టాల్ కోకోనట్ ట్రీ. టాల్ కి ఆపోజిట్ ఏంటి అవుతుందమ్మా? షార్ట్. ఏ షార్ట్. ఏ షార్ట్ కోకోనట్ ట్రీ. కోకోనట్ ట్రీ. నెక్స్ట్ ఏ ఫేట్ గర్ల్. ఫేట్ అంటే కొంచెం వలంగా ఉన్నటువంటి పర్సన్. ఫేట్ కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందమ్మా? థిన్ కదా. సో ఏ లేదు ఏ ఫేట్ అంటే ఏ థిన్ గర్ల్. సో దిస్ ఇస్ ద these are the opposite words. These are a what we have to write opposite words or antonym words. మరి few birds. few అంటే ఏంటమ్మా? కొన్ని. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటవుతుంది? many. అంతేనా? సో ఏ many birds. చూడండి స్టాప్ అంటే ఏ స్టాప్ బర్డ్ అని, ఏ స్టాప్ బర్డ్ అని ఇచ్చాడు కదా. ఏ స్టాప్ బోర్డ్ అంటే ఏంటి రాయాలి? ఏ స్టార్ట్ బోర్డ్. ఏ ఫ్యూ బర్డ్స్ మనం ఏం చేయాలి? ఏ ఫ్యూ బర్డ్స్, మెనీ బర్డ్స్ ఎక్కడ రాస్తాం? మెనీ బర్డ్స్ అని రాస్తాం. నెక్స్ట్ ఏ క్లోజ్డ్ డోర్ అని చెప్పారు. క్లోజ్ అంటే ఓపెన్డ్ డోర్ అని చెప్పొచ్చు. ఓపెన్ డోర్, ఓపెన్డ్. ఓకే, క్లోజ్డ్, ఓపెన్డ్ డోర్. సో దిస్ ఇస్ ద ఓకే, దీస్ ఆర్ ది ఆపోజిట్ వర్డ్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లు ఏవైతే ఇచ్చారో అవి మాత్రమే మనం డిస్కషన్ చేస్తున్నాం. సో థర్డ్ క్లాస్లో ఇచ్చినటువంటి ఇక్కడ పేజ్ నెంబర్తో సహా మీకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క దగ్గర నుంచి మనం ఇవ్వడం జరిగింది. సో రైట్, దిస్ ఇస్ ద ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ 66 థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్. చూడండి ఇక్కడ వర్డ్ ఇచ్చాడు మనకి ఏంటంటే ఎఫ్రైడ్ ఆఫ్. మళ్ళీ ఈస్ ఎఫ్రైడ్ ఆఫ్. ఏంటమ్మా? మళ్ళీస్ ఎఫ్రైడ్ ఆఫ్ అన్నారు. సో ఎఫ్రైడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఫియర్, భయపడుట. అంతే కదా? ఎఫ్రైడ్ ఆఫ్ అంటే భయపడుట. సో నెక్స్ట్ మళ్ళీ ఫియర్ ది సౌండ్. సో దీనికి మీనింగ్ ఏంటి అవుతుందంటే ఫియర్. సెకండ్ స్టేట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. వి ఫీల్ హ్యాపీ టు హియర్ ఎనీ గుడ్. ఏంటి ఇచ్చాడు? హ్యాపీ. హ్యాపీకి మీనింగ్ ఏంటి అవుతుంది? గ్లాడ్. ఏంటమ్మా? గ్లాడ్. సో మీతో నేను కలవడం, మీకు పాఠాలు బోధించడం, మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడం నేను చాలా హ్యాపీ, సంతోషిస్తున్నాను అనేసి చెప్పడం జరిగింది. ఓకే, యా మేడం. థర్డ్ టు 10th క్లాస్ ఓన్లీ వొకాబులరీ గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసాం మనం. టెక్స్చువల్ ఏ గ్రామర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం అంటే డిస్కోర్స్ రైటింగ్, డిక్షనరీ స్కిల్ అండ్ ఫోనెటిక్స్ ఏవైతే ఉన్నాయో వొకాబులరీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద పెడతాం. వొకాబులరీలో 3-4 డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. వొకాబులరీ కంప్లీట్ అయిపోతే మనకు కొండంత దండ. తర్వాత మనం ఏదైతే వాట్ ఈస్ సో డిస్కోర్స్ రైటింగ్ అండ్ డిక్షనరీ స్కిల్స్, పంక్చుయేషన్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే కంప్లీట్. సో మనం అనుకున్నటువంటి 30 మార్క్స్ ఏదైతే అకార్డింగ్ టు ఆర్ సిలబస్ ఏదైతే మనం అనుకున్నాం ఆదిగురులో సిలబస్ మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్లస్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ అండ్ పీవైక్యూ మొత్తం మూడింటిని హ్యాండిల్ చేసి 100% దిగ్విజయం కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాను. సో అదే విధంగా మీరు కూడా సహకరిస్తే ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా నో డౌట్ ఎట్ ఆల్ ఈజీగా ఎగ్జామ్లో మార్క్స్ పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం ప్రతి ఒక్క పర్సన్ హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఎట్ ఏ టైంకు టెక్స్టువల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ దొరకదు, కానీ మనం ఇస్తున్నాం. అయితే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి సార్ అంటే ఒక వెల్ అండ్ గుడ్. నేను ఆల్రెడీ మీ ఏప్లో ఉన్నాయి సార్ మేము చూసేసాం చదివేసామంటే దట్ ఈస్ చోయిస్ జియోస్, మీరు దాని గురించి ఏమన్నా. బట్ ఎక్కడ మనం తెలుసుకుంటే లైవ్లో నలుగురితో పాటు తెలుసుకుంటూ క్వశ్చన్స్ కూడా ఎలా అరైజ్ అవుతుంది కూడా మనం ఎగ్జామ్ హాల్లో చూడవచ్చు. సో అందుకోసమే యాక్చువల్లీ దీనికి ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్స్ కూడా ఎలా అరైజ్ అవుతుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తుంటాను. రైట్, హ్యాపీ. సో హ్యాపీకి ఏమవుతుంది? వీ ఫీల్ హ్యాపీ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్, వీఆర్ గ్లాడ్ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్ అన్నారు. సో ఈ ఇక్కడ హ్యాపీకి గ్లాడ్కి
సో ఇక్కడ రెండు పదాలు కూడా ఏమవుతున్నాయి అంటే బోత్ ఆర్ ది సేమ్ మీనింగ్. సో దీనికి ఏమంటాం, సేమ్ మీనింగ్స్ అంటాం కదా. అందుకోసం ఎగ్జామ్ లో మనకి ఏమి ఇస్తాడు అంటే మళ్ళీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ ది సౌండ్ అనేసి అండర్లైన్ చేసి, ఎఫ్రైడ్ ఆఫ్ అనే పదానికి అండర్లైన్ చేసి చూస్ ది కరెక్ట్ సినోనిమ్స్ అనకుండా చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనేసి అంటాడు. నా మాట అర్థమైంది? చూస్ ది సినోనిమ్ అన్నట్లే, చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్, చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అనేసి అంటారు, ఫాలోయింగ్ ఆప్షన్స్. సో అప్పుడు ఫియర్ అనేసి ఇస్తారు, లేదంటే ఫియర్ అనేసి ఇస్తాడు, బ్రేవ్ అనేసి ఇస్తాడు, లేదా గ్లాడ్ అని ఇస్తాడు, లేదు అంటే ఇంకొకటి ఏంటంటే హరి అనేసి ఇస్తాడు. సో హరీడ్, ఇలా 4 పదాలు 4 ఆప్షన్ రూపంలో ఇస్తాడు ఎగ్జామ్ లో. మరి ఇచ్చేటప్పుడు మనం ఎలా రాయాలంటే ఫియర్ ఎఫ్రాయిడ్ ఆఫ్ అనే పదానికి మనకి అర్థం తెలిసి ఉంటేనే అక్కడ ఎగ్జామ్ రాయాలి. హ్యాపీకి సరైన అర్థం మనకి తెలిస్తేనే అక్కడ ఎక్కడ ఉన్నాడు 4 ఆప్షన్లో ఈజీగా వొకాబులరీ అనేది మరి ఎక్కడి నుంచి ఇవ్వట్లేదు. అయితే 2025లో ఇచ్చిన వొకాబులరీ కాస్త 2024లో వొకాబులరీ ఆ క్వశ్చన్స్ కూడా నేను తీసుకున్నాను. కొంచెం టెక్స్ట్ బుక్లు ఏవైతే వొకాబులరీ ఉన్నాయో దానికి కొంచెం భిన్నంగా ఉన్నాయి. మనం 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ లేదైతే వొకాబులరీ, అందుకోసమే వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఈస్ అనేది మీకు తెలియాలి అనేసి 4 ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా కాన్సెప్ట్ వస్తుందని నేను చెప్పడం జరుగుతుంది. సో రైట్, హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ సినోనిమ్స్ ఇవ్వడం జరిగింది. లిటిల్, స్మాల్, హ్యాపీ, జాయ్ఫుల్, బ్యాడ్, ఎవిల్, హ్యాట్, డిస్లైక్ అండ్ అఫ్రైడ్, స్కేర్డ్. ఇక్కడ 4 పదాలకి సినోనిమ్స్ ఇచ్చాడు. అయితే సినోనిమ్స్ అంటే మనం నోటబుల్ టేక్ డౌన్ ది పేజ్ ఆఫ్ సినోనిమ్స్ ఇన్ యువర్ నోట్బుక్ అనేసి ఇచ్చాడు. అయితే నోట్బుక్ లో మనం ఏం చేయాలి, దీనికి సినోనిమ్స్ రాయాలి. చూడండి, హ్యాపీకి ఇక్కడ ఇంకొక వర్డ్ రాశాడు, గ్లాడ్ రాశారు, ఎక్కడేమో హ్యాపీకి జాయ్ఫుల్ అని రాశారు. ఓకేనా? సో ఎఫ్రైడ్ కి మీరు గమనించండి, ఎఫ్రైడ్ కి స్కేర్డ్ అనేసి ఇచ్చారు. ఇది మనం తెలుసుకోవాల్సిందా. ఎగ్జామ్ హాల్లో మనం తెలుసుకోవాల్సింది పదం ఏంటంటే హ్యాపీకి ఇంకొక వర్డ్ ఎక్కడ ఏం తెలియపరిచారంటే జాయ్ఫుల్ అని చెప్పడం జరిగింది. సో సినోనిమ్స్ ఎప్పుడైనా మనం నేర్చుకునేటప్పుడు హ్యాపీ గ్లాడ్, హ్యాపీ గ్లాడ్, హ్యాపీ గ్లాడ్ అని మనం నేర్చుకోకూడదు. మీరు టెక్స్చువల్ గ్రామర్ చదువుతున్నారా, డైలీ యూజ్డ్ వర్డ్ చదువుతున్నారా, జనరల్ వర్డ్ వొకాబులరీ చదువుతున్నారా, లేదా కామన్ వొకాబులరీ చదువుతున్నారా, ఏదైనా సినోనిమ్స్ కానీ ఎంటోనిమ్స్ కానీ ఏదైనా చదువుతుంటే అలా చదివితే మాత్రం ఒక పదానికి ఒకే మీనింగ్ చదివితే ఎప్పటికీ మనం ఎగ్జామ్ హాల్లో రాయలేము, అండ్ ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ మనం చూస్ చేయలేము. సో ఏం చేయాలంటే దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అనే ఒక వర్డ్ ఉంది, హ్యాపీకి రిలేటెడ్ మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో సో అన్ని పదాలు కూడా అట్లీస్ట్ ఒక 8 to 10 పదాలు వర్డ్స్ అనేది మనం నేర్చుకోవాలి. సో ఒకే వర్డ్కి సంబంధించిన 8 to 10 వర్డ్స్ కానీ మనం నేర్చుకోగలిగితే ఈజీగా మనం ఎగ్జామ్ హాల్లో, ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం హ్యాపీ అనే పదానికి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, జాయ్ఫుల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంకో దగ్గర ఏంటి ఇచ్చారు, గ్లాడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఒకే దగ్గర ఒకే పేజీలోని ఎన్ని పదాలు ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ హాల్లో దానికి మోడిఫికేషన్ జరుగుతుంది. ఇది కదా మనకు కావాల్సింది. సో రైట్, సో కాబట్టి మీరు చదువుకునేటప్పుడు ఈ హ్యాపీకి రిలేటెడ్ మీనింగ్స్ ఏమైనా ఉన్నాయా, సో దానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన పిఆర్ అకాడమీ ఉంది. ఈ పిఆర్ అకాడమీలో నేను కామన్ యూజ్డ్ వర్డ్స్ అనేసి ఇచ్చాను. A to Z వరకు మీరు గమనించండి. మన పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేసి చేయండి. A to Z లో ఒక వర్డ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అనేసి ఉంది. హ్యాపీలో 4 పదాలు ఇవ్వడం జరిగింది. 1 2 3 4 అని 4 పదాల లాగా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా మీరు నేర్చుకున్నా కూడా సూపర్. అలా నేను నేర్పించడం జరిగింది పీడిఎఫ్ లాగా. వొకాబులరీకి ఏంటంటే ఇలా నేర్చండి, ప్రతిదానికి అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా చదవండి అని క్లూ ఇచ్చి, సో దానికి సంబంధం, ఎందుకంటే దిస్ ఇస్ అ సెల్ఫ్ లెర్న్, సెల్ఫ్ ఎర్న్ అంటారు దీనికి, సెల్ఫ్ ఎర్న్ మార్క్స్, దీనికి సెల్ఫ్ ఎర్న్ పార్ట్ అని చెప్పవచ్చు. నా భాషలో దీనికి చెప్పాలంటే వొకాబులరీ అనేది సెల్ఫ్ ఎర్న్ పార్ట్. ఇది సెల్ఫ్ ఎర్న్ పార్ట్ అంటే ఎదుటివారు బోధిస్తే బోధన ద్వారా మనం పొందాల్సిన అవసరం లేకుండా ఒక ఐడియాని పొంది, గురువు ఒక ఐడియాని పొంది సెల్ఫ్ ఎర్న్ మెథడ్ లో కానీ వెళ్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సెల్ఫ్ ఎర్న్ మెథడ్ లో అంటే ఎర్న్ అంటే ఇక్కడ డబ్బులు కాదండి, మార్క్స్. సో సెల్ఫ్ ఎర్న్ మెథడ్ లో కానీ మీరు వెళ్ళకపోతే వీ షుడ్ లాస్. ఎక్కడ ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సో టెక్స్ట్ బుక్ లో వాళ్ళు ఉన్న పదాలన్నీ కూడా నేను క్లియర్ గా నేర్చేస్తాను.
టెక్స్ట్ బుక్లు ఉన్నటువంటి పదాలు మాత్రమే నేర్చుకుంటాను, మిగతావి ఏమి నేర్చుకున్నామంటే ఎగ్జామ్ హాల్లో దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. అది కూడా ఎలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను కూడా విత్ ప్రూఫ్. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు చూడండి, బ్యాడ్కి అబిల్ ఇచ్చాడు, లాట్కి డిజ్లైక్ ఇచ్చాడు. ఓకే, ఫ్రైడ్కి ఇక్కడ మనకి ఇక్కడ ఫియర్ అనే పదం చెప్పాం. ఇంకోటి ఏంటవుతుంది, స్కేడ్ అనే వర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మల్టిపుల్ వర్డ్స్, మల్టిపుల్ మీనింగ్స్, మల్టిపుల్ సినోనిమ్స్ కానీ మనం తెలుసుకోగలిగితే సో దట్ ఈస్ ద. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. సో ఎప్పుడైతే సిమిలర్ మీనింగ్ వస్తుందో దాన్ని మనం సినోనిమ్స్ అంటాం. విచ్ వర్డ్ డినోటెడ్ ఏ సిమిలర్ మీనింగ్, సో ఇట్స్ ఏ విచ్ దట్ ఈస్ ద సినోనిమ్స్ అని చెప్తున్నాం. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటాను. సో రైట్, మరి దీనికి సంబంధించిన కొన్ని పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్ చేసి రాస్తే చాలు. సో ఇక్కడ స్క్రీన్ లో ఇచ్చాను, అది టేబుల్ రూపంలో ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఎందుకంటే క్లారిటీ కనిపించదు. ఇప్పుడే మన మిత్రులు అంటున్నారు, సార్ మీరు పక్క కొంచెం జరగండి సార్, మేము రాసుకుంటాం చదువుకుంటాం అనుకోండి. పక్క జరిగిపోయాను, ఇప్పుడు రాయండి, ఆన్సర్ రాయాలి. ఇప్పుడు మీరు జరగమన్నారు కదా సార్, జరిగాను. మీరు ఇప్పుడు ఆన్సర్ చేయండి. సో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమన్ క్విక్, కమన్ క్విక్. ఫస్ట్ వన్ 1 2. సో వాట్ ఆర్ ద హెడ్ కి కావాల్సిన సినోనిమ్స్ రాయాలి. ఎక్కడ దీస్ ఆర్ ద వర్డ్స్, దీనికి కావాల్సిన సినోనిమ్స్ మనం రాయాల్సి ఉంటది. సో మెన్షన్ ది వన్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాట్ ఉంది అనుకోండి, హ్యాట్ రాసి పక్కన జస్ట్ హైపెన్ వేసి వాట్ ఈస్ ద మీనింగ్ ఇస్ ద. సో రైట్, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి, ఎక్కడ కూడా ఉన్నాయి కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాపీ అనేసి వర్డ్ ఇచ్చారు. హ్యాపీ అనే పదానికి ఇక్కడ మనకి క్లియర్ గా ఎగ్జాంపుల్ రూపంలో ఇచ్చారు. హ్యాపీ, హ్యాపీ అనే వర్డ్ ఇచ్చారు. హ్యాపీ కావాల్సిన ఏంటంటే గ్లాడ్ ఇచ్చారు. మరి విచ్ వర్డ్ అనేది మీకు అది క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి యూ షుడ్ చూస్. సో వర్డ్ చూస్ చేసి రాయండి. హెడ్ డిజ్లైక్, రైట్, వెరీ గుడ్. కావేరి మ్యామ్ సూపర్. ఫిస్సి గారు హెడ్ అన్లైక్, ఓకే రాసుకోవచ్చు, అన్లైక్ రాసుకో, డిజ్లైక్ రాయొచ్చు. ఎఫ్రైడ్, ఫియర్ఫుల్, సూపర్. కమన్ క్విక్, అందరూ కామెంట్ చేయండి. సో అందరూ పార్టిసిపేట్ చేస్తే కదా ఎవరిది కరెక్ట్ అవుతుంది, ఎవరిది తప్పు అవుతుంది, ఒకవేళ ఏ క్రైటీరియాలో తప్పు అవుతుంది, ఎందుకు తప్పు అవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. ట్రై టు ఎక్స్ప్రెస్, ట్రై టు ఎక్స్ప్లెయిన్, ట్రై టు పార్టిసిపేట్. ప్రతి ఒక్క దానిలో పార్టిసిపేట్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అందరికి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో రైట్, వెరీ గుడ్, గుడ్ గుడ్ గుడ్. ఒక 4-5 కామెంట్స్ కనిపిస్తున్నారు, 6 చాట్ చేస్తున్నారండి. మీరు ఎక్కడ ఉన్న ఎంతమంది లైవ్లో ఉన్నారు, ఎంతమంది చాట్ చేస్తున్నారు అనేది కూడా నాకు సిస్టంలో కనిపిస్తుంది. యూట్యూబ్ చాలా అప్డేట్ అయిపోయిందండి ఇప్పుడు. ఒకప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు సస్టైన్ అయిన వెంటనే లైవ్కి ఎంతమంది వచ్చారు, ఎంత వ్యూస్ వచ్చింది, ఎన్ని గంటలు చూశారు, మధ్య మధ్యన ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు వస్తున్నారు, నెక్స్ట్ ఎంతమంది కొత్తగా వచ్చారు, కొత్త సబ్స్క్రైబ్ వచ్చి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వారు ఎవరు ఉన్నారు, అలాగే ఏ ప్రాంతంలో ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్ వారు ఎక్కువ మంది చూస్తున్నారు, చాలా అప్డేట్ ఫ్యూచర్స్ వచ్చాయి ఇప్పుడు యూట్యూబ్లో. బోల్డ్ మెయింటెనెన్స్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. ఎలా 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 పార్టిసిపేషన్ కావాలి నాకు. సో రైట్, గుడ్ గుడ్. ఇప్పుడు 16 మంది 20 మంది చాట్ చేస్తున్నారు. రైట్, దట్స్ ఫైన్, సూపర్, గుడ్ గుడ్, దట్స్ ఫైన్. యూ హ్యావ్ టు పార్టిసిపేట్. అరే ఈజీ అయిన పదాల నుంచి కూడా డియర్ టీచర్స్ మీకు ఒక విషయం చెప్పనా, విచ్ ఇస్ ఎ డిఫికల్ట్ వర్డ్ అంటామో అక్కడ తెలిస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తాం, తెలియకపోతే సో అప్పుడు బౌన్స్ బాల్ వస్తే ఎలాగైతే చేతులు ఎత్తేస్తాం అలా చేతులు ఇస్తాం, లేదా ట్రై చేస్తాం, ఒకవేళ అవలేదని వదిలేస్తాం. బట్ ఈచ్ దగ్గరే నేను రాశాను బాగా పర్ఫెక్ట్ అన్నదైనా మనకి మ్యాక్సిమం మైనస్ మార్క్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం అటువంటి జరగకుండా ఉండడానికి ఈ ప్రాక్టీస్ చేస్తాను అంతే. తెలుగు కామెడీ ఛానల్, సూపర్ సార్, గుడ్. మీరు తెలియన్నారు అన్ని ఒకేసారి రాశారు, దట్స్ ఫైన్, ఫీల్ హ్యాపీ, గుడ్ గుడ్ గుడ్. సో హ్యాపీ ఆనందం, గ్లాడ్ అదే అర్థం. మరి హేట్ అంటే ఇష్టం లేని, అయిష్టం అంటాం. సో దీనికి ఇంకొక వర్డ్ ఏమవుతుందంటే అక్కడ ఉన్న పదాలే రాయాలి, డిజ్లైక్. సో డిజ్లైక్. సో లేదంటే ఇంకోటి చెప్పొచ్చు అన్లైక్. ఓకే, అన్లైక్. ఓకే, ఇటువంటి కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎఫ్రైడ్. ఎఫ్రైడ్ అంటే ఫియర్. ఏం చెప్పొచ్చమ్మా,
ఫియర్ఫుల్. ఓకే, ఫియర్ఫుల్ అన్నాం. ఓకే, ఫియర్ఫుల్ లేదా ఫియర్ ఇంతకు ముందు మనం మాట్లాడాం కదా, సేమ్. నెక్స్ట్ ఎఫ్రైడ్ అంటే ఫియర్ఫుల్. లిటిల్, లిటిల్ అంటే ఏంటి ఇచ్చాడు? సో లిటిల్ అంటే స్మాల్ అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. లిటిల్ అంటే ఏంటమ్మా? స్మాల్ అంటే చిన్నది. లిటిల్ అంటే మనం ఏం చెప్పొచ్చు? స్మాల్. మరి న్యూ, న్యూ అంటే విచ్ వర్డ్ ఇస్ ద? న్యూ అంటే న్యూ అనే పదానికి ఏంటి ఇచ్చారంటే ఫ్రెష్, ఫ్రెష్ ఇవ్వడం జరిగింది. లవ్, సో లవ్ అంటే సో లైక్. దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు దీస్ వర్డ్స్. ఓకే, సో రైట్. టెక్స్చువల్ గ్రామర్లు ఏవైతే ఉన్నాయో అవే చెప్తున్నాను డియర్ టీచర్స్, అది గుర్తుపెట్టుకోండి. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అదే టాపిక్ నుండి ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. ఆపోజిట్ ఏంటి? ఇక్కడ ఉన్న పదాలు కైండ్, సేమ్. చూడండి ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఏంటంటే ఇచ్చారంటే కైండ్, సేమ్. సో కైండ్, సేమ్, హై, హెవీ, జెంటల్. ఈ 5 పదాలకి ఎక్కడ ఉన్నటువంటి బాక్సులు ఉన్నటువంటి పదాలని తీసి రాయండి అన్నారు. సో ఫస్ట్ వర్డ్ ఏంటి ఇచ్చారో చూద్దాం. ఇప్పుడు రాస్తారా మీరు? నేను వర్డ్స్ రాస్తాను. డిఫరెంట్, లో, హై. డిఫరెంట్, ఓకే, లో, హై, ఓకే. నెక్స్ట్ క్రూయల్, రఫ్, క్రూయల్, రఫ్. సో ఈ పదాలని చూస్ చేసి కైండ్ కి కావాల్సినటువంటి ఆపోజిట్ వర్డ్, సేమ్ కి కావాలంటే ఆపోజిట్ వర్డ్, హై, హెవీ, కైండ్ అంటే దయ. సో రైట్, ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేయండి, ఆన్సర్ చేయండి. ఇది థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 86 లో ఉంది. ఓకేనా? విత్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ పక్కా ప్రూఫ్. ఓకే, చూస్ ది పర్ఫెక్ట్ ఆన్సర్. కైండ్ కి ఏంటవుతుందమ్మా? క్రూయల్, దయా. ఓకే, కైండ్ అంటే క్రూయల్ అంటాం. సేమ్ అదే విధంగా అంటే విరుద్ధంగా డిఫరెంట్. ఏం చెప్పొచ్చు? డిఫరెంట్. రైట్. నెక్స్ట్ హై, హై అంటే దానికి ఆపోజిట్ ఏమవుతుంది? లో అవుతుంది. నెక్స్ట్ హెవీ, హెవీ వచ్చేటప్పుడు ఏమవుతుందమ్మా? సో హెవీ. ఓకే, ఇక్కడ ఏ వర్డ్ ఇచ్చాడు? హెవీ, డిఫరెంట్. ఇంకో వర్డ్ రాయలేదా? లైట్ ఎక్కడ రాయలేదు, అందుకోసమే. సో హెవీకి ఏమవుతుంది? లైట్. నెక్స్ట్ జెంటల్, జెంటల్ గా ఉంటారు మీలాగా. కొంతమంది చాలా రఫ్ గా మాట్లాడుతుంటారు. ఓకే, రఫ్ గా మాట్లాడుతుంటారు. అంటే రఫ్ గా మాట్లాడడం అంటే ఎదుటి వారి యొక్క మనోభావాన్ని తెలుసుకుండా, ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాన్ని గౌరవించకుండా తనకి నచ్చింది చెప్పడమే. అరే, సో ఎదుటి వారి యొక్క భావాన్ని మనం గౌరవించాలి. చెప్పేది కరెక్టా కాదా, వాట్ ఈస్ దట్ ఫ్యాక్ట్, సో ఫ్యాక్ట్ ఉందా లేదా గమనించిన తర్వాత యూ షుడ్ ఎక్స్ప్రెస్. వీలైతే ఆ వ్యక్తిని మార్చడానికి ప్రయత్నించాలి, కానీ గాయపరిచేటట్టు మాట్లాడకూడదు. సో వీ షుడ్ ఆల్వేస్ బిహేవ్ యాజ్ ఎ జెంటల్. ఓకే, సో నెక్స్ట్. సో ఇంతే, థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే ఇంతకంటే మరి ఎక్కువ అయితే ఇవ్వలేదు. ఓకేనా? సో ఈ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో మనం సినోనిమ్స్ మాత్రమే. సో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో మొత్తం పైన మనకి ఏమి ఇచ్చారు అంటే సినోనిమ్స్. ఓకేనండి, సినోనిమ్స్ ఫోర్త్ క్లాస్ లో ఎక్కువ ఉంటుంది. అండ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మాత్రమే ఇచ్చారు. 3వ తరగతి క్లాస్ కి కావలసిన స్టాండర్డ్ బట్టే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు 4th క్లాస్ లో కొంచెం ఎక్కువ ఉంది, దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో రైట్, అందుకోసం 4th క్లాస్ సెంటర్ ఇక్కడ నుంచి సరైనటువంటి కంటెంట్ ఉంటుంది. ఓకేనా సార్? చిన్న చిన్న పదాలు చెప్తున్నాను, నేను చెప్పడానికి కాదు, నేను చూస్ చేయడానికి కాదు. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ టెక్స్ట్ బుక్. The butterflies lived in a daze. The rain hit the daze like beavers. Daze was watching the butterflies from behind the clouds. Butterflies sucked from the flowers. ఇక్కడ 4 పదాలు ఇచ్చారు, ఇక్కడ 4 ఆప్షన్స్ బ్రాకెట్ లో ఉంది. ఆ పదాలు నేను రాస్తాను, చూస్ ది పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్చర్. ఓకే, నెక్స్ట్ వన్ బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బటర్ఫ్లైస్. మూడోది ద సన్, ద గార్డెన్. ద సన్,
గార్డెన్. సో చూస్ నౌ ద బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ. బటర్ఫ్లైస్ ఎక్కడ నివసిస్తుందమ్మా? ఇప్పుడు ఆన్సర్ చేయండి. 1 కామెంట్ చేయండి. ఇప్పుడు బటర్ఫ్లైస్ ఎక్కడ నివసిస్తుంది? ఆన్సర్ చేయాలి. ద బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ డేస్. కామెంట్ చేయడం ఆపేస్తున్నారు ఎందుకు? అందుకోసమే చూడండి నేను ఎంతగా శ్రమిస్తున్నానో. ఎక్కడ ఉన్నది క్లియర్ కనిపించదు కదా అనేసి కదా నేను ఇక్కడ రాసిస్తున్నాను. ఇక్కడ రాసిచ్చేటప్పుడు కూడా మీరు కామెంట్ చేయకపోతే ఆ, మరి ఏమంటారో ఒకసారి ఆలోచించి పార్టిసిపేట్ చేయండి. తప్పైతే ఒప్పైతే అవ్వనివ్వండి. అలాగే వీడియోని కాస్త అందరూ లైక్ చేస్తుండండి. ఓకేనా? సో రైట్, ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్ 1. 180 నెక్టర్ అయితే నెక్టర్, బటర్ఫ్లై అయితే బటర్ఫ్లైస్, సన్ అయితే సన్, ద గార్డెన్ అయితే గార్డెన్. మరి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఫస్ట్ వన్ ఇస్ ద ఎస్ రైట్ ఆన్సర్. అందరూ కరెక్ట్ చేశారు. ద బటర్ఫ్లైస్ లివ్స్ ఇన్ ఏ గార్డెన్. బటర్ఫ్లైస్ ఎక్కడ నివసిస్తుంది అంటే గార్డెన్, తోటలో నివసిస్తుంది బటర్ఫ్లైస్. సో రైట్ ఆన్సర్. సో బటర్ఫ్లైస్ తోటలో ఉంటుంది. ద రెయిన్ హిట్ ది డేస్ లైక్ పీబల్స్. పీబల్స్ అంటే రాళ్ళు. ఎ స్టోన్, ఎ స్టెప్పింగ్ స్టోన్ చేంజ్ ఇంటూ ఎ పీబల్. ఇట్స్ లైక్ ఏ లైఫ్ స్టోరీ ఆఫ్ మైండ్. నా మాట అర్థమైంది అనుకుంటాను. ఎ స్టెప్పింగ్ స్టోన్ చేంజ్ ఇంటూ ఎ పీబల్ లైక్ ఏ లైఫ్ స్టోరీ ఆఫ్ మైండ్. ఇది నేను సొంతగా పీజీలో ఉండేటప్పుడు, ఇది అప్పుడు ఈ లిటరేచర్ కోసం పోటీతత్వం పెంచేవారు. అంటే ఎస్ఆర్ఏ డిబేట్ కాంపిటీషన్ పెట్టేటప్పుడు ఇది నేను సొంతంగా రాసినటువంటి నా జీవిత చరిత్ర కోసం ఏ స్టెప్పింగ్ స్టోన్ చేంజ్ ఇంటూ ఏ పీబల్స్ అని టైటిల్ తెచ్చి రాశాను. స్టెప్పింగ్ స్టోన్ అంటే తెలుసు కదండి. ఒక అడవిలో మామూలు చిన్న రాళ్ళు ఉన్నాయి అనుకుంటే, రాళ్ళు చాలా రఫ్గా ఉంటుంది, ఎటు సద్దునుగా ఉండదు. సో అదే రాళ్ళు నీరు ప్రవహించేటప్పుడు నదిలో చూడండి, ఆ రాయి ఇంకొక మీద, ఇంకొక దాని మీద, ఇంకో దాని మీద, ఇంకో దాని మీద, ఇంకో దాని అలా పడుతూ 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 నదిలో ప్రవహిస్తున్నటువంటి నీరు ఎన్ని రాళ్ళ మీద పడుతుందో దానిలో ఉన్నటువంటి అన్ని పోయి 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 చివరిగా సదువునుగా సాపుగా ఒక సబ్బు మనకి ఎత్తైతే మృదువుగా ఉంటుందో అలాగా మారిపోతుంది పీవల్స్. సో దట్ ఈస్ ద అంటే జీవితంలో ఎన్ని ఒడిదొడుగులు, ఎన్ని ఇబ్బందులు, ఆటంకాల సమస్యలు ఎదుర్కొని వెళ్తే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డాం. సో దట్ ఈస్ అందుకోసమే దానికి ఒక అందమైన కథ రాసాం అప్పట్లో. ఓకే, సో రైట్. ఎస్ రైట్. సో ద రెయిన్ హిట్ ది ఏంటండి? డేస్ లైక్ ఏ పిబల్స్ అని అన్నారు. అంటే విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ద రెయిన్ హిట్ ది బటర్ఫ్లైస్. ఏంటి వస్తుంది? బటర్ఫ్లైస్. ఓకే, ద రెయిన్ హిట్ ది బటర్ఫ్లైస్. ఎవరికి? బటర్ఫ్లైస్. ద రెయిన్ హిట్ ది బటర్ఫ్లైస్ లైక్ పీబల్స్. ఓకే, ఒక రాళ్ళుతో కొడితే ఎలా కనిపిస్తుందో వర్షం పడేటప్పుడు కానీ మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం ఒంటి మీద పడేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. డేస్ వాస్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ది క్లౌడ్స్. సో క్లౌడ్స్ వెనక నుండి ఉండి డేస్ వాస్ వాచింగ్ ది బటర్ఫ్లైస్. అవి ఎవరు అక్కడ నిలబడి చూస్తున్నాయి. సో బయట నుంచి డేస్ వాస్ వాచింగ్, ఏదో చూస్తుంది బటర్ఫ్లైస్, ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ ది బిహైండ్ ది క్లౌడ్స్. Okay, right. Which is, come on quick. So right answer is the, అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. థర్డ్ వన్, ద సన్ వాజ్ వాచింగ్ ది బటర్ఫ్లైస్ అన్నారు. కాదు, ద సన్ వాజ్ కాదు. సో come on quick. ఒకసారి ఆలోచించండి, కొంచెం ఆలోచించండి, ఆన్సర్ పర్ఫెక్ట్ దొరుకుతుంది. ఈ రెండింటి దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయ్యారు.
ఏం లేదు, మీనింగ్ ని చూస్ చేసేటప్పుడు చూసారా, ఒక సినోనిమ్స్ అంటాం కానీ చాలా ఈజీగా వచ్చినటువంటి వర్డ్ ని మనం రాంగ్ చేయడానికి అవకాశం వచ్చింది. ఎందుకు సార్ ఇలాగ అవకాశం వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ డేస్ వాస్ వాచింగ్ ఏది చూస్తుంది? ఓకే, ఏది చూస్తుంది? డేస్ వాస్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ది ట్రీ. చెట్టు వెనక నుండి చూసేది ఏంటి? అది మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలి. ఒక్కసారి ఐఎమ్ గోయింగ్ టు గివింగ్ ఏ 1 సెకండ్ ఛాన్స్ టు చూజ్ ఏ రైట్ ఆన్సర్. ప్లీజ్ గో అండ్ థరోలీ అండ్ చూజ్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. డోంట్ లూజ్ ద 1 మార్క్. సో ఇది ఒక ఎగ్జామ్ అనుకోండి, ఎగ్జామ్ లా ఫీల్ అయ్యి మనం కొంచెం ఆన్సర్ చూస్ చేస్తే పర్ఫెక్ట్. ఇప్పుడు కరెక్ట్ రాస్తున్నారు, ఇప్పుడు కరెక్ట్ రాస్తున్నారు. రైట్. ఇప్పుడు కరెక్ట్ రాశారు చూసారా? దట్స్ గుడ్. గుడ్. అయినా కొంతమంది తప్పు రాశారు. సో డేస్ వాస్ వాచింగ్ అంటే నెక్టర్. ఏటమ్మా? నెక్టర్ అంటే పువ్వుల్లో ఉన్నటువంటి మకరందం అండి. పువ్వుల్లో ఉన్నటువంటి మకరందం అంటే, సో తేనె అనే భావాన్ని మనం అనుకుతాం కదా. నెక్టర్ అంటే ఏంటి సరే? నెక్టర్ అంటే మకరందం లేదా తేనె భాగం అంట. పువ్వుల్లో ఏ భాగం ఉంటుంది? తేనె భాగం లేదా మకరందం లేదా అమృతం కూడా అని చెప్పొచ్చు. ఓకే, అమృతం. అది చూస్తుందట బటర్ఫ్లైస్ ఫ్రమ్ ది బిహైండ్ ది ట్రీ. చెట్టు వెనకాల ఉండేసి అది చూస్తుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ నెక్టర్. బటర్ఫ్లైస్ సక్ ది సన్. ఏటమ్మా? సక్ ది సన్ ఫ్రమ్ ఫ్లవర్స్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇడిది అటు అడిది ఇటు లాస్ట్ కి రాశారు. ఓకే రైట్. చూసారా, 4th క్లాస్కి వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యింది. ఓకేనా? రైట్. సినోనిమ్స్ వొకాబులరీ ఇది 4th క్లాస్ పేజ్ నెంబర్ 33 ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వర్డ్ ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్, ఐ హరిడ్లీ హ్యాడ్ మై బాత్, ఐ ఇమిడియట్లీ హ్యాడ్ మై బాత్. ఇక్కడ 3 పదాలు ఇచ్చారు. ఏంటంటే క్విక్లీ. ఏంటి ఇచ్చారమ్మా? క్విక్లీ. రెండోది హరిడ్లీ. మూడోది ఇమిడియట్లీ. సో ఇమిడియట్లీ. ఈ 3 పదాలు ఇచ్చారు. సో దీస్ 3 వర్డ్స్ జస్ట్ టు హ్యావ్ హరిడ్లీ కావచ్చు, ఇమిడియట్లీ కావచ్చు అండ్ క్విక్లీ కావచ్చు. సో దీస్ 3 వర్డ్స్ హ్యావ్ సేమ్ మీనింగ్స్ కదా. హరిడ్లీ అన్నా, క్విక్లీ అన్నా, ఇమిడియట్లీ అన్నా. So see, these 3 words are denoting the same meaning or the nearest meaning are called what? Synonyms. అంటే దాని అర్థం ఏంటంటే సినోనిమ్స్ అంటే డెఫినేషన్ ఇవ్వడానికి ఈ 3 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క దగ్గర తొందరపాటుకి క్విక్లీ అని ఇవ్వచ్చు, హరిడ్లీ అని ఇవ్వచ్చు, ఇమిడియట్లీ అని ఇవ్వచ్చు. సో దాన్ని నియరెస్ట్ మీనింగ్స్ అంటాం. ఓకే, నియరెస్ట్ మీనింగ్ అంటాం. ఈ నియరెస్ట్ మీనింగ్స్ ని మనం గుర్తుపెట్టాలి. అందుకోసమే ఒక వర్డ్ మనం ఏదైతే నేర్చుకుంటున్నాం ఆ వర్డ్ యొక్క నియరెస్ట్ మీనింగ్స్ మినిమం 8 to 10 పదాలు కానీ మనం నేర్చుకోగలిగితే అది వొకాబులరీ నేర్చుకోవడం అంటారు. సో ఈ విధానంలో మనం కానీ నేర్చుకోగలిగితే సో ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. సో రైట్. ఓకే రైట్. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే సి చూడండి, ఫ్యూ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇలా టెక్స్ట్ బుక్ లో ఏ బుక్ లో ఉంది? పేజ్ నెంబర్ 34 క్లాస్ నెంబర్ 4th లో ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని పదాలు స్క్రీన్ లో కనిపించదు కాబట్టి కొంచెం పెద్ద స్క్రీన్ లో పెట్టడం జరిగింది. వండర్ఫుల్ ఇచ్చారు. వండర్ఫుల్ అంటే ఏమో అద్భుతం అని చెప్తాం. సో దానికి నియరెస్ట్ మీనింగ్ ఏమవుతుందంటే అడ్మైరబుల్, అమేజింగ్. ఓకే, సో దీనికి సంబంధించి ఇంకా కొన్ని పదాలు చెప్పొచ్చు. ఆసమ్. ఓకే, నియరెస్ట్ మీనింగ్ వీ కెన్ టేక్ వండర్ఫుల్ కి సంబంధించినటువంటి నియరెస్ట్ మీనింగ్స్ వీ కెన్ షే మెనీ వర్డ్స్. సో ఇది మనం గమనించాల్సింది. పదాలని మనం ఐడెంటిఫై చేసి, ఓకే, సో పదాలని మనం ఐడెంటిఫై చేసి అప్పుడు మనం క్వశ్చన్ వర్డ్ని కానీ మనం వెళ్తే, ఓకే, సో ఇప్పుడు నేను
వండర్ఫుల్ కి సంబంధించినటువంటి, ఓకేనండి, వండర్ఫుల్ కి సంబంధించినటువంటి మెసేజ్ చేయండి. గివ్ సమ్ వండర్ఫుల్ నియరెస్ట్ మీనింగ్స్. సో వండర్ఫుల్ కి సంబంధించినటువంటి నియరెస్ట్ మీనింగ్స్ కొన్ని ఇవ్వండి అని అడగడం జరిగింది. ఓకేనా? ఇక్కడ వండర్ఫుల్ కి సంబంధించిన ఇక్కడ 2 పదాలే ఇవ్వడం జరిగింది. మీకు తెలిసినటువంటి కొన్ని పదాలు చెప్పండి. ఇక్కడ 2 పదాలు, దీంతో పాటు ఇంకొన్ని పదాలు చెప్దామా? సో జాయ్ఫుల్, ఏం చెప్పొచ్చమ్మా? జాయ్ఫుల్. ఇంకోటి చెప్పాలంటే ఇంకోటి జుబిలియంట్, జుబిలియంట్. సో ఇంకా అమేజింగ్, జుబిలియంట్, ఇటువంటి పదాలన్నీ కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ గుడ్ గుడ్ రైట్. నెక్స్ట్ ఏంటి ఉందమ్మా? వొకేషన్. సో చూడండి ఎక్కడ ఏంటి ఇచ్చాడు? వొకేషన్ ఇవ్వడం జరిగింది. బ్రేక్, హాలిడే 2 పదాలు ఇచ్చారు. మనం ఎస్ కామన్ క్విక్. ఇక్కడ చూడండి వొకేషన్ కి మనకి 2 పదాలు ఇచ్చాడు. బ్రేక్ కదా, వొకేషన్ అంటే మనకి తెలుసు సెలవు దినము అనేసి, లేకపోతే బ్రేక్, హాలిడేస్. వొకేషన్ కి నియరెస్ట్ మీనింగ్ ఏమైపోతుందో ఇమీడియట్లీ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఏంటంటే హాలిడే. హాలిడే అంటే మనం కామన్ గా జనరల్ గా మనం తీసుకున్న దాన్ని హాలిడే అంటే ఇది బ్రిటిష్. దీనికి ఇంకో వర్డ్ బ్రేక్. నెక్స్ట్ ఇంకొక కొన్ని పదాలు చెప్పవచ్చు. ఏంటి చెప్పొచ్చమ్మా? లీవ్. ఇంకో పదాలు ఏం చెప్పొచ్చు? ఓకే, రెస్పైట్, రెస్పైట్ అని చెప్పొచ్చు. లీవ్ అని చెప్పొచ్చు, రెస్పైట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇంకా టైమ్ ఆఫ్, టైమ్ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది వెకేషన్, వొకేషన్ సంబంధించినటువంటి. నెక్స్ట్ బ్యూటిఫుల్ అనే వర్డ్ ఇచ్చాడు. బ్యూటిఫుల్ అనే వర్డ్ ఇచ్చాడు. సో బ్యూటిఫుల్ కి సంబంధించింది, బ్యూటిఫుల్ కి సంబంధించింది చెప్పండి అమ్మా. ఓకే, ఇక్కడ ప్రిటీ, గుడ్ లుకింగ్ 2 పదాలు ఇచ్చాడు. కెన్ యూ రైట్ సమ్ మోర్ వర్డ్స్? బ్యూటిఫుల్ కి చాలా పదాలు మనం రాయవచ్చు కదా. సో బ్యూటిఫుల్ కి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రిటీ, గుడ్ లుకింగ్. అంటే దీనికి మనం ఏం చెప్పొచ్చు? గార్జియస్ అని చెప్పొచ్చు. గార్జియస్ వీ కెన్ సే, చాలా అందమైన అమ్మాయి అని చెప్పొచ్చు. లేదా స్టన్నింగ్ అని కూడా చెప్పొచ్చు, లేదా స్టన్నింగ్ అని చెప్పొచ్చు, లేదా రెడియంట్ అని చెప్పొచ్చు. రెడియంట్. సో రెడియంట్ కూడా అద్భుతం. లేదా లవ్లీ అని చెప్పొచ్చు, లవ్లీ అని చెప్పొచ్చు. సో లేదా డార్జిలింగ్ అని చెప్పొచ్చు, డార్జిలింగ్ అని చెప్పొచ్చు. లేదా ఫెయిర్ అని చెప్పొచ్చు. చూసారా, ఒక బ్యూటిఫుల్ అనే వర్డ్స్ కి, మొబైల్ ఎక్కడ పెట్టద్దాం, ఒక బ్యూటిఫుల్ అనే వర్డ్ కి ఎన్ని రకాలమైనటువంటి పదాలు ఎక్కడ మనం చెప్పడం జరిగింది. సో బ్యూటిఫుల్ అంటే చాలా అందం, అందం కదా, అందం గురించి. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈజ్ ఎ ప్రిటీ గర్ల్, షీ వేర్ ది, షీ ఈజ్ లుకింగ్, షీ ఈజ్ గుడ్ లుకింగ్ టుడే అని చెప్పు. తను చూడడానికి ఈ రోజు చాలా అందంగా ఉంది అని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి షీ ఈజ్ ఎ గార్జియస్, షీ ఈజ్ ఎ షీ లుక్స్ స్టన్నింగ్. తను ఎంత అందం ఉంది అంటే చూస్తే చాలా ఆశ్చర్యం కల, అంటే చూస్తే ఈ 2 కళ్ళు చాలట్లేదు, మనసుకి మైమరిపించేటట్టు అందం, అంత అందమైనటువంటి భావం తనలో, తన ఒక ఆహార్యం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎస్, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక క్షణం ఆ రోజు వస్తుంది. ఓకేనా? సో రైట్. మరి రెడియంట్ అన్నాం, లవ్లీ అన్నాం, డార్జిలింగ్ అన్నాం, ఫెయిర్ అన్నాం. దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది వాట్? బ్యూటిఫుల్. కేవలం బ్యూటిఫుల్ ఎక్కడ ఉన్న 2 పదాలు నేను చెప్పట్లేదు, దానికి కావాల్సిన నియరెస్ట్ మీనింగ్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. గోట్ ఇట్? సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వర్డ్ ఏంటమ్మా? మెమొరీ. మెమొరీకి రీకలెక్షన్ అండ్ రిమెంబర్స్. సో మీకు తెలిసిన పదాలు కామెంట్ చేయండి. మెమొరీ, కమన్ క్విక్. మెమొరీకి సంబంధించే పదాలు. సో మెమొరీకి ఇక్కడ రీకలెక్షన్, రిమెంబరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది.
సో రీకలెక్షన్ రెండు పదాలు. మెమరీ అంటే మనం సింపుల్ గా చెప్తాం, ఏదైనా ఒక విషయం మనం తెలుసుకునేటప్పుడు ఎస్ ఐ రికాల్ ఇట్, మనం ఏం చెప్తాం, రికాల్. నేను కాస్త రికాల్ చేస్తాను, మర్చిపోయాను, జస్ట్ యాస్ ఐ విల్ గో టు ది రికాల్ మై థింగ్స్. నెక్స్ట్ రికాల్. రిటెన్షన్ ఏం చెప్పొచ్చమ్మా, రిటెన్షన్ అని చెప్పొచ్చు. రిటెన్షన్ అంటే పునశ్చరణ, దాని గురించి మనం చేస్తానని రిమెంబర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ స్టోరేజ్. స్టోరేజ్, నా మైండ్ లో ఇది ఆల్రెడీ స్టోరేజ్ అయి ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాగ్నిషన్. కాగ్నిషన్ కాగ్నిషన్ ఇంకేం చెప్పొచ్చు, రీకలెక్షన్. ఈజీ వర్డ్, అసలు ఇది మర్చిపోయాం, రీకలెక్షన్. సో నేను స్టాంప్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాను, రీకలెక్షన్ చేసి ఒక దగ్గర పొందుపరుస్తున్నాను. సో అటువంటి పదాలని మనం చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఏమైనా డిఫికల్ట్ వర్డ్ చెప్పానా, లేదు. ఇంకొక డిఫికల్ట్ వర్డ్ చెప్తాను చూడండి, ఎమ్నేషియా. ఎమ్నేషియా. సో ఈ పదాలన్నీ కూడా వాట్ ఆర్ ద నియరెస్ట్ మీనింగ్, దీస్ వర్డ్స్ ఆర్ నియరెస్ట్ మీనింగ్ టు ది మెమొరీ. మెమొరీకి సంబంధించినటువంటి నియరెస్ట్ మీనింగ్స్ అని మనం చెప్పడం జరిగింది. హోప్ యు అండర్స్టాండ్. సో ఇక్కడ రెండు పదాలు ఇవ్వడం జరిగింది, రీకలెక్షన్, రిమెంబరెన్స్. కానీ మనం రికాల్ చెప్పాం, రిటెన్షన్ చెప్పడం జరిగింది, స్టోరేజ్, కాగ్నిషన్ అండ్ రీకలెక్షన్. ఓకే. అండ్ ఎమ్నెసియా. ఈ పదాలన్నీ కూడా ఏమవుతుంది అంటే, సో దీస్ వర్డ్స్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది మెమరీ. నెక్స్ట్ ఇంకోటి ఏటుందమ్మా, కంట్రీ వర్డ్. ఏటుందమ్మా, కంట్రీ వర్డ్. సో నెక్స్ట్ వన్ ఇస్ ద కంట్రీ వర్డ్. సో దానికి చెప్పండి. సో సి హియర్, ఓకే రాద్దామా, ఇది ఆల్రెడీ అయింది. నెక్స్ట్ వర్డ్ ఇస్ ద కంట్రీ వర్డ్. కంట్రీ వర్డ్ కి రెండు పదాలు ఇవ్వడం జరిగింది, లాన్ అండ్ యార్డ్. ఏంటమ్మా, లాన్ అండ్ యార్డ్ ఇచ్చారు. ఓకే, లాన్ అండ్ యార్డ్. కంట్రీ యార్డ్ అంటే మోస్ట్లీ వాట్ వి సే, పల్లెటూరు ప్రాంతానికి మనం కంట్రీ యార్డ్ అని చెప్పొచ్చు. అంటే మనకి ద కంట్రీ మౌస్ అండ్ టౌన్ మౌస్ అని రీడింగ్ ఏ రీడింగ్ బీసీలో ఉండేటప్పుడు, అంటే ఆ టెక్స్ట్ బుక్ లో 7th క్లాస్లో ఉండేది. అంటే పల్లె ప్రాంతం పట్టణ ప్రాంతానికి ఉన్న డిఫరెన్స్ చెప్పడం జరిగింది. ఓకే. సో లాన్ అండ్ యార్డ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం కొన్ని పదాలు కంట్రీ యార్డ్ కి సంబంధించి చెప్పవచ్చు. ప్లాజా. ఏటమ్మా, ప్లాజా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎన్క్లోజర్. ఎన్క్లోజర్, ప్లాజా, ఎన్క్లోజర్. నెక్స్ట్ అట్రియం. ఏటమ్మా, ఏడు చెప్పవచ్చు, అట్రియం. అట్రియం. సో అట్రియం అంటే విచ్ ఇస్ ఓపెన్ రూఫ్డ్ హౌస్ అని చెప్పొచ్చు, ఓపెన్ రూఫ్ ఎంట్రన్స్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ దీనికి కంట్రీ యార్డ్. ఓకే. నెక్స్ట్ దీనికి ఇంకా ఫర్ కోర్ట్. ఫర్ కోర్ట్. ఫర్ కోర్ట్ చూడండి, FORE, ఫర్ కోర్ట్ అనేసి చెప్పడం జరిగింది. ఫర్ కోర్ట్ అంటే విచ్ ఇస్ అన్ ఓపెన్ ఏరియా. దేని చెప్పొచ్చమ్మా, ఎన్ ఓపెన్ ఏరియా. సో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు సైలెంట్గా చూస్తున్నారు, ఎవ్వరు కామెంట్స్ చేయలేదు. సో అందరూ పార్టిసిపేట్ చేస్తే, మీకు తెలిసిన పదాలన్నీ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. సో ఒకరిద్దరే కామెంట్ చేస్తున్నారు, సో అందరూ కామెంట్ చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ కంపోజ్డ్. కంపోజ్డ్ అంటే ఏంటి ఇచ్చాడు, కాన్ఫిడెంట్, లెవెల్ హెడ్. సో కంపోజ్డ్ అంటే ఏంటమ్మా, కంపోజ్డ్. దీనికి తెలిసిన పదాలు రాయండి. ఎస్, కంపోజ్డ్. సో హియర్ 2 words, కాన్ఫిడెంట్, లెవెల్ హెడెడ్ అనేసి ఇచ్చారు. ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఒక దృఢమైనటువంటి ఆలోచనతో మనం చేస్తాం. ఓకే. సో కాబట్టి ఇక్కడ కంపోజ్డ్, కాన్ఫిడెంట్, లెవెల్ హెడెడ్. సో నేను ఏదైనా పని చేసేటప్పుడు చాలా కామ్నెస్ గా చేస్తాను. వైల్ వీఆర్ గోయింగ్. సో మనం ఏ పని చేసేటప్పుడైనా కామ్నెస్ గా చేయండి, ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే పగిలిపోయేలా ఉంటుంది. సో మనం అందుకోసమే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడితే ఆఫ్టర్ సక్సెస్ అది ఎలా ఉంటుంది అంటే ఒక లౌడ్ నాయిస్గా, లౌడ్ బజ్గా వస్తుంది.
మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ మన విక్టరీ అందరికి చెప్పేస్తుంది వాట్ యు ఆర్, అంతే కదా. సో ఫర్ దట్ సిచ్యువేషన్, ఫర్ దట్ సెకండ్, ఆ సెకండ్ కోసం, ఆ సిచ్యువేషన్ కోసం, ఆ పర్పస్ కోసం యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ అని చెప్తాం. సో అందుకోసం కంపోజ్డ్ అంటే సో మోస్ట్లీ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ అబౌట్ ది వాట్ కామ్నెస్. సో కామ్నెస్, కాన్ఫిడెంట్, లెవెల్ హెడ్, ఎక్కడైనా చెప్పవచ్చు అంటే సో అందుకే కామ్నెస్ చెప్పాము కాబట్టి రైట్, కామ్ అనే ఒక వర్డ్ రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏం రావచ్చు, నెక్స్ట్ ఓకే ట్రంక్విల్, ఓకే. సో కాన్ఫిడెంట్, లెవెల్ హెడెడ్, ట్రంక్విల్, కామ్ అండ్ ఇంకా ఓకే. సో దీస్ ఆర్ సెల్ఫ్ పొసెస్డ్. ఏం చెప్పవచ్చమ్మా, సెల్ఫ్ పొసెస్డ్. సో దీన్ని కూడా సెల్ఫ్ పొసెస్డ్ అని కూడా చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ది వర్డ్స్, ఓకే రైట్. నెక్స్ట్ ఒకేషనలీ. ఎస్, ఒకేషనలీ అంటే ఈ టైంలో మీరు ఇంటికి ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో ఉన్నారు, మీరు ఇంటికి వెళ్ళడానికి, ఇంటికి వెళ్తున్నారా, ఎప్పటి నుంచి కోచింగ్ సెంటర్లో ఉన్నారంటే ఒక 1 year అయిందండి, మరి ఇంటికి వెళ్తున్నారా, ఒకేషనలీ, అప్పుడప్పుడు, సమ్ టైమ్స్, వీలు ఉన్నప్పుడు, సందర్భం బట్టి, సమయం ఉన్నప్పుడు అని ఎన్నో రకాలు మనం చెప్తాం కదా, అటువంటి సమ్ టైమ్స్, ఇన్ఫ్రీక్వెంట్లీ, ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా కదా. సో ఆ దానికి ఆపోజిట్ ఇన్ఫ్రీక్వెంట్లీ, గొప్పగా ఇచ్చాడు చూడండి. ఇన్ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా, అంటే ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా అంటాం కదా. సో దానికి సంబంధించినది ఇది ఇచ్చారు. సో రేర్లీ, హార్డ్లీ, సమ్ టైమ్స్, ఇటువంటి పదాలని సెల్డమ్, దీస్ వర్డ్స్ ఇక్కడ ఏం చెప్పానమ్మా, రేర్లీ, హార్డ్లీ, సో సెల్డమ్, ఓకే సెల్డమ్, ఇటువంటి పదాలన్నీ కూడా మనం ఏం చెప్పొచ్చు, వొకేషనల్ లేదా జనరల్లీ, ఓకే జనరల్లీ కూడా చెప్పొచ్చు. దీస్ వర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది వొకేషనల్లీ. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో లాస్ట్ వన్ ఇస్ వాట్, ఇంట్రెస్టింగ్. సో టెల్ మీ ద మీనింగ్. ఇంట్రెస్టింగ్ కి ఇక్కడ 4 పదాలు ఇచ్చాడు చూడండి. సో 2 పదాలు ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్ కి అల్యూరింగ్ అండ్ అమ్యూజింగ్. సో ఏదైనా మనకి ఒక పని మీద అనురక్తి ఉండాలి. సో యు ఆర్ గోయింగ్ టు రీచ్ యువర్ టార్గెట్ ఆర్ యు ఆర్ మేకింగ్ ఏ ప్లాన్ టు అచీవ్ యువర్ గోల్. మీ జీవితంలో ఏదైతే లక్ష్యం ఉందో, మీ జీవితంలో ఏదైతే ఒక ఆశయం ఉందో, దాన్ని పొందాలి అంటే ఫస్ట్ దానిపైన మనకి ఏంటి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు మీరు క్లాస్కి వస్తున్నారు, ఈ క్లాస్ పట్ల రెగ్యులర్ సార్ క్లాస్ చేస్తున్నారు కాబట్టి మీ క్లాస్ పట్ల అనురక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, లేకపోతే రారు. ఒకళ్ళు వచ్చినా కూడా అలాగ వెళ్ళిపోతారా, మాకు తెలిసినవి ఇవన్నీ ఓకే, ఐ నో వెరీ వెల్ అబౌట్ ఇవన్నీ టెక్స్ట్ బుక్లు చదివేసి వచ్చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. అక్కడ ఉన్నది కదా సార్ చెప్తున్నారు, నేను టెక్స్ట్ బుక్లు చదువుకుంటాను. తర్వాత అది ఎగ్జామ్ అయిపోయినా కూడా ఆ తర్వాత వెళ్ళిపోతుంది. సో నా మాట అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనం చేసే పనిని మనం పోస్ట్ పోన్ చేసుకుంటాం. ఏదైనా ఒక పనిని మనం ఏంటంటే దాని మీద అనురక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో, సో అందుకోసం ఎల్యూరింగ్, అమ్యూజింగ్ అని చెప్పడం జరిగింది. దీనికి కొన్ని పదాలు చెప్పండి. సో నేను చెప్పనా. సో ఫెసినేటింగ్, ఫేస్ అని ఉండాలి, ఫెసినేటింగ్, దానిపైన బాగా పేషన్, ద వర్క్స్ ఫర్ ఇస్ ద వర్క్ ఈస్ వెరీ పేషన్ టు మీ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ రివైటింగ్, ఏం చెప్పొచ్చమ్మా, రివైటింగ్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే రివైటింగ్. ఇంకా మన టెక్స్ట్ బుక్ లో ఉండే థాట్ ప్రొవోకింగ్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే లాస్ట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో 10th క్లాస్ లో వచ్చినటువంటి వర్డ్ అది, థాట్ ప్రొవోకింగ్ అనేది. ఓకే. నెక్స్ట్ captivating. సో దీస్ ఆర్ ది, ఓకే సరిపోతాయి 4. సో కెప్టింగ్ లేదు అంటే ఇంకా ఈజీ వర్డ్ చెప్పండి సార్, ఎంగేజింగ్ కదా. సో దీనికి ఈజీ వర్డ్ ఏంటవుతుందంటే, సో దిస్ ఇస్ ద ఈజీ వర్డ్, ఎంగేజింగ్. సో కెప్టివేటింగ్, థాట్ ప్రొవోకింగ్, రివెచింగ్, ఫెసినేటింగ్. ఓకే, ఇవన్నీ పదాలు కూడా నియరెస్ట్ మీనింగ్ టు ది ఇంట్రెస్ట్ అని చెప్పడం జరిగింది. ఇదే క్లాస్ లో ఉంది, 4th క్లాస్ లో పేజ్ నెంబర్
34లో ఉంది, చెక్ చేసుకోండి. అయితే సెకండ్ ఏంటన్నారంటే రీడ్ ది ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ అబ్జర్వ్ అండర్లైన్ వర్డ్స్ కేర్ఫుల్లీ అన్నారు. ఎక్కడ ఒక పారాగ్రాఫ్ చేశారు, ఆ పారాగ్రాఫ్ కి అండర్లైన్ చేయడం జరిగింది కొన్ని పదాలు, దానికి మీనింగ్స్ కూడా నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టడం. ఇలా చేస్తే కొంత టైం అవుతుందని కొన్నిటి దగ్గర ఏం చేశానంటే, టైం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదమ్మా. సో కొన్నిటి దగ్గర ఇలా రాసి చేయడం జరుగుతుంది, కొన్నిటి దగ్గర ఆల్రెడీ టైప్ చేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైం అనే ఒక ఉద్దేశంతో నేను కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు అనేసి ఈ ప్లాన్ చేయడం జరిగింది. సీదా పారాగ్రాఫ్. ఇప్పటికే చాలా టైం అవుతుంది కదా. సో రైట్, read the following paragraph carefully and observe the underlined words carefully. సో అక్కడ ఏంటన్నాడు, ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఈ పారాగ్రాఫ్ కి కొన్ని పదాలు అండర్లైన్ చేయడం జరిగింది. ఆ అండర్లైన్ పదాలు నేను ఇప్పుడు అండర్లైన్ చేస్తాను, దానికి సంబంధించిన మీనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. హార్స్లీ హిల్స్ ఇస్ ఏ వెల్ నోన్ అని చెప్పారు. ఇక్కడ చూడండి, వెల్ నోన్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. We feel a cool breeze and enjoy looking at the heavy buses. Heavy అనే పదానికి అక్కడ అండర్లైన్ అయి ఉంది. We see a good looking, చూడండి గుడ్ అనే పదానికి అండర్లైన్ అయి ఉంది, looking scenery and high mountains there. The whole area filled with green trees and colorful flowers. The temperature is very cool. సో ఇప్పుడు పదాల్ని ఆద్య గారు నాట్ కంట్రీ యార్డ్, కోర్టియార్డ్. నేను కంట్రీ వార్డ్ అని చెప్పానా? ఓకే ఓకే చెప్పండి, సారీ. ఓకే సి, సరే టెక్స్ట్ బుక్ది సరిపోతుందా అంటే, టెక్స్ట్ బుక్ సరిపోతుందంటే అది ఓకే, మనం మొత్తం 10th క్లాస్ అయినంత తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం, ఓకేనా. కానీ నేను చూసినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఏదైతే పీడిఎఫ్ రూపంలో నేను అందిస్తున్నానో, ఆ పీడిఎఫ్ రూపంలో ఉన్నటువంటి దానికి దీనికి చూస్తే మ్యాచ్ చేస్తే మీకు తెలిసిపోతుంది వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది. సో అందుకోసమే ఇంకొక అడుగు ముందుకు వేయడం జరిగింది, చూద్దాం ఎనీహౌ. ఓకే సో రైట్, ఇప్పుడు చూడండి అండర్లైన్ వర్డ్స్ చేసాం. ఎక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద వెల్ నోన్ అని చెప్పడం జరిగింది. ఎక్కడ చూడండి, అక్కడ అండర్లైన్ ఏడ్ చేశారు, వెల్ నోన్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పారు. మరి వెల్ నోన్ మీన్స్ వాట్? సో వీ హ్యావ్ టు నో దట్ వెల్ నోన్ మీన్స్, so which is a recognized by all the people and the people all the knows about that particular things. ఇప్పుడు పియర్ ఎగ్జామ్ అట అనేది అందరికి వెల్ నోన్ అని అంటామా కాదా? చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. లేదు సార్ మీరు లైవ్ పెడితే 100 మంది వస్తున్నారు, ఇంకొకరు లైవ్ పెడితే 500 మంది వస్తున్నారు, ఇంకొకరు లైవ్ పెడితే 1000 మంది వస్తున్నారు, కాబట్టి అవి వెల్ నోన్ ఉంది, మీది వెల్ నోన్ కాదు అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ తెలిసిన వారందరిలో ఇది వెళ్ళాం కదా. సో అందరి చేత అయితే మీరు ఎక్కడైతే చెప్పారో అక్కడ 1000 మంది వస్తున్నారు, ఓకే. కానీ 1000 మంది వచ్చినటువంటి క్లాసులో ఇలాంటి కంటెంట్ ఎక్కడైనా దొరుకుతుందా? లేదు కదా, అది కూడా మనం చూడాలి, ఓకేనా. సో రైట్, సో పియర్ ఎగ్జామ్ ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ టు, అందుకోసం ఇక్కడ ఏంటన్నారంటే హార్స్లీ హిల్స్ ఈజ్ ఎ వెల్ నోన్ అంటే బాగా ప్రాముఖ్యత గాంచినటువంటిది అని చెప్పడం జరిగింది. దాని అర్థం అంటే ఏంటంటే వెల్ నోన్ మీన్స్ ఫేమస్ అని చెప్పడం జరిగింది. అందుకోసమే సెంటెన్స్ కూడా ఇచ్చాను, రికగ్నైజ్డ్ బై మెనీ పీపుల్. సో ద వర్డ్ షుడ్ రికగ్నైజ్డ్ బై ది మెనీ పీపుల్, అందరి చేత గుర్తింపు పొందినటువంటిది అయి ఉంటే దానికి వెల్ నోన్ ప్లేస్ అని అంటాము. నెక్స్ట్ ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఎవరితోని కంపేర్ చేశారు చూడండి, ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాం. ఈ కంపారిజన్ హార్స్ హిల్ అనేది మనకి ఊటీ ఎలా అయితే చల్లటి ప్రాంతమో, సో మన ఆంధ్రాకి అది ఊటీ లాంటిది అని ఇక్కడ కంపేర్ చేయడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏంటంటే హెవీ అనే పదానికి అండర్లైన్ చేశారు. ఏంటమ్మా హెవీ? హెవీ అనే పదానికి అర్థం ఏంటి? సో హెవీ అంటే ఏంటవుతుంది అంటే ఇక్కడ చూడండి, చాలా డెన్స్, థిక్ అండ్ అబ్యూండెంట్. చూడండి ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఇటువంటి క్రైటీరియాలో వస్తుంది.
సో చూస్ ది మీనింగ్ ఆఫ్ ది హెవీ. హెవీ అనే వర్డ్. సో సెంటెన్స్ మొత్తం ఇస్తాడు. ఎలాంటి సెంటెన్స్ ఇస్తాడు అంటే ఎలా సెంటెన్స్ ఇస్తాడో చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే వీ ఫీల్ ఏ కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ ది హెవీ బస్సెస్ అని సెంటెన్స్ ఇస్తాడు ఎగ్జామ్ లో. ఎగ్జాంపుల్ ఇచ్చి హెవీకి అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన తర్వాత దానిని ఏమంటాడు అంటే చూస్ ది సినోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ అంటారు. అయితే హెవీకి సంబంధించినటువంటి సినోనిమ్స్ వర్డ్ ఒకే దగ్గర ఏంటంటే ఎబ్యూండెంట్ అనేసి ఇచ్చి ఉంటాడు. ఏంటి ఎబ్యూండెంట్ ఈ వర్డ్ ఇచ్చి ఉంటాడు. రెండో ఆప్షన్, మూడో ఆప్షన్, నాలుగో ఆప్షన్ వేరే వేరే పదాలు ఇచ్చి ఉంటాడు. కానీ టెక్స్ట్ బుక్ లో మనం చదివింది ఏంటి? డెన్స్ అని చదివాము, థిక్ అని చదివాము, ఎబ్యూండెంట్ అని చదివాము. కానీ డెన్స్ థిక్ ని మర్చిపోయాము. సో హెవీ అంటే చాలా ఈజీ కదా, మనం గుర్తుంచుకోవచ్చు డెన్స్ అండ్ థిక్ అని మనం అనుకుంటాము. కానీ ఎగ్జామ్ హాల్లో ఈ జనరల్ వర్డ్ నుంచి ఇవ్వట్లేదు. 2025 లో మనం చూస్తే పేపర్స్ అన్ని, సారీ 24 లో మనం చూస్తే కొంచెం భిన్నంగా ఉన్నాయి వొకాబులరీ పార్ట్. నా మాట అర్థమైంది కదా. సో అప్పుడు అబ్యూండెంట్ అనేసి ఇవ్వడం జరిగితే చాలా మంది ఎగ్జామ్ హాల్లో ఇది ఎక్కడి నుంచో వర్డ్ ఇచ్చారు, ఇది డిఫికల్ట్ వర్డ్, పేపర్ చాలా కఠినంగా ఉన్నాయి అని మనం అనుకుంటూ తప్పు ఆన్సర్ చేసి వస్తుంటాం. సో అందుకోసమే అందువల్లనే నేను ఫస్ట్ చెప్పేటప్పుడే చెప్పాను. సో ఒక వర్డ్ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో హెవీ అనే వర్డ్ కి సినోనిమ్స్ మనం నేర్చుకుంటే నియరెస్ట్ మీనింగ్స్ అన్ని కూడా అట్లీస్ట్ 8 to 10 గానీ మనం రికగ్నైజ్ చేయగలిగితే గుర్తించగలిగితే గుర్తుంచుకోగలిగితే దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు చూస్ ఇన్ ది పర్ఫెక్ట్ ఆప్షన్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. అది మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ హెవీ. వి సీ ఏ గుడ్ లుకింగ్. గుడ్ అనే పదానికి గుడ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లీజెంట్ అండ్ అట్రాక్టివ్ ఆర్ హై క్వాలిటీ అంటాం. సో ఏదైనా చూడడానికి ఎలా ఉంటే గుడ్ లుకింగ్. సో అప్పుడు అందుకోసం చూస్తే నాట్ గుడ్ లుకింగ్, ఇది ఎలా ఉంది? అట్రాక్టివ్ గా ఉంది, ప్లీజెంట్ గా ఉంది అండ్ హై క్వాలిటీ పిక్చర్ తో పాటు మనకి దొరుకుతుంది. సో మనకి దీనికి సరిపోతుంది ఎగ్జాంపుల్, రైట్? ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఇస్ వాట్? నెక్స్ట్ వన్ ఫీల్డ్ అని చెప్పడం జరిగింది. సో ఫీల్డ్ అని చెప్పడం జరిగింది. కవర్డ్, ఆక్యుపైడ్, లోడెడ్ విత్ సంథింగ్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? నేను ఇంకొక విషయం మీకు అడుగుతున్నాను. ఓకే, ఇది అయిన తర్వాత అడుగుదాం. నెక్స్ట్ టెంపరేచర్. టెంపరేచర్ డిగ్రీ ఆఫ్ హీట్ ఆర్ కోల్డ్నెస్ అనే పదాన్ని ఎక్కడ ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్. సో ఇక్కడ ఇంకొక ఒపీనియన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీ ఒపీనియన్ చెప్పండి, దెన్ నా ఒక వర్క్ నేను చెప్తాను. ఇప్పుడు వొకాబులరీ మనం టెక్స్టువల్ వొకాబులరీ అంటున్నాం కదా. సరే, ఈ వొకాబులరీ అని మేము టెక్స్ట్ బుక్ లో చూసి ప్రిపేర్ అయిపోతాము కాబట్టి మాకు అవసరం లేదు. ఓకే, సెల్ఫ్ ప్రిపేర్ అయిపోతాం, సెల్ఫ్ అయిపోతాం. కాబట్టి ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్ కి సంబంధించినవి మాకు చెప్పండి అంటే పర్ డే ఒక 30 లేదా 50 మినిమం 50 క్వశ్చన్స్ తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటాను. మరి టెక్స్ట్ బుక్ ఎక్స్ప్రెస్ చేయండి. ఒకరోజు సినోనిమ్స్, ఒకరోజు యాంటోనిమ్స్, ఒకరోజు ఈడియమ్స్, ఒకరోజు వాట్ ఇస్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇలా మేజర్గా ఇవి 5 పార్ట్లు ఉంటాయి కదా. ఈ 5 పార్ట్లు తీసుకుని 4 పార్ట్లు అవి చెప్పేస్తాను. సో ఒక టెక్స్టువల్ గ్రామర్ తో పాటు చెప్పాలా లేదా ఓన్లీ PYQ? ఓపెన్ ప్లీజ్ మెన్షన్ యువర్ ఒపీనియన్. దాన్ని బట్టి, ఎందుకంటే నేను ఎంత శ్రమించినా అది మీ వద్దకి రావట్లేదు అంటే చేరదు, లేదు దానివల్ల ఆ హార్డ్ వర్క్ అన్ని వేస్ట్ అయిపోతే అది పడిన శ్రమ వృధా అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలి. గుడ్ లుకింగ్ అండర్లైన్ చేయలేదా? సో మీ యొక్క వాల్యూమ్ లేదా? ఉంది కదా. ఓకే, ఇంక్రీజ్డ్, డన్. ఇప్పుడు చెప్పండి అమ్మా. చాయిస్ జిఎస్. సో లేదు సార్ ఇలాగే చెప్పండి అంటే మీ ఇష్టమే. ఎందుకంటే ఎంత నేను కష్టపడి మీకు యూటిలైజ్ అవ్వట్లేదు అంటే పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే,
ఏపీ టెట్ ఇంపార్టెంట్ నా అర్థం కాలేదే. 50 మంది ఉన్నారు, అందరు ఒపీనియన్ చెప్పండి, చెప్పిన తర్వాత నెక్స్ట్ మోడల్ కదా. న్యూ 10th క్లాస్ ఆథర్స్ మనకి టెట్లో రాదండి, డిఎస్సిలో వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. ఆథర్స్ గురించి అస్సలు రాదు, క్వశ్చన్స్ ఎక్కడ కూడా ఎగ్జామ్లో రాదు. టెక్స్టుల గ్రామర్ అయితే ఒక వస్తుంది 10th క్లాస్, కానీ ఆథర్స్ గురించి రాదు. సో కమన్ క్విక్, టెక్స్ట్ బుక్ అండ్ పీవైక్యూ. ప్లీజ్ మెన్షన్ యువర్ ఒపీనియన్, తర్వాత మనం క్లాస్ స్టార్ట్. టెక్స్ట్ బుక్ అండ్ పీవైక్యూ. ప్లీజ్ 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 యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కామెంట్ చేయండి. ఎస్ఏ ఇంగ్లీష్కి ఇంపార్టెంట్ అని లేదు. ఎస్ఏ ఇంగ్లీష్కి ఇంపార్టెంట్ మన అర్చన గారు, ఓకే సరే. ఎస్ఏ ఇంగ్లీష్కి ఆథర్స్ ఇంపార్టెంట్ కాదండి, మనకి మెన్షన్ చేసినటువంటి ప్రోజ్, పోయట్రీ అండ్ డ్రామా, షార్ట్ స్టోరీ, నావెల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో అవి చాలు. కానీ 3rd క్లాస్ టు 10th క్లాస్ ఏదైతే ఆథర్స్ ఉన్నారో అందరి గురించి చదవాల్సిన అవసరం అయితే లేదు, ఎవరు మిస్గైడ్ చేశారు. ఓకేనా? లేదు అంటే ఒకసారి నా నంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్ ఎలా చదవాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి కావాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆఫ్టర్ లైవ్. ఓకే, ఏ టైం అయినా ఫోన్ చేయవచ్చు. ఓకేనా? ఇది మనం చెప్పింది చూడండి, పేపర్ 1 అనేది 3rd to 10th క్లాస్ అనేది పేపర్ 1 అండ్ 2 రెండింటికి యూజ్ఫుల్ అవుతుంది, ఒక పేపర్ 1కో పేపర్ 2కి కాదు. ఎస్ ఎస్ సుజిగా రైట్. ఓకే చెప్పండి. లేదు టెక్స్ట్ బుకే ప్రీవియస్ క్యూ అంటే ఓన్లీ పీవైక్యూ అంటే పర్ డే 50 లా తీసుకుంటాను, ఒక్కొక్క దానికి నియరెస్ట్ మీనింగ్ అంటే ప్రీవియస్ ఇయర్కి వస్తుంది అని తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు టెక్స్ట్ బుక్ పీవైక్యూ అంటే చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, ఇమీడియట్లీ టైం వేస్ట్ అవుతుంది. సో వీ విల్ గో టు నెక్స్ట్ మూవ్. ప్లీజ్ మెన్షన్. అంత స్లో అవుతుంది, కమన్ క్విక్, టెల్ మీ యువర్ ఒపీనియన్. కొంతమంది చెప్పారు, సో ఉన్నటువంటి 70 మెంబర్స్ లైవ్లో ఉన్నారు, ఒక మహా అయితే ఒక 10 మెంబర్సే చెప్పారు, అంటే వాళ్ళు 10 మెంబర్స్కి కావాలా, మిగతా కదా. సో టెక్స్ట్ బుక్ ప్రీవియస్ ఇయర్ అంటే వొకాబులరీ పార్ట్, నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనా, లేదా ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రేపటి నుంచి నేను లైవ్ పెట్టాలా, మీరు చెప్తే దాన్ని బట్టి నేను స్టెప్ తీసుకుంటాను. కమన్ క్విక్, టెక్స్ట్ బుక్ అండ్ ప్రీవియస్ గ్రామర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సార్. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ చూడండి, అన్ని గ్రామర్ నేను కంప్లీట్ చేస్తాను. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ అన్ని గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ చేయాల్సింది రైటింగ్ పర్పస్ ఏదైతే ఉందో, డిస్కస్ రైటింగ్ అండ్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఉన్నాయి, అవి త్వరలో కంప్లీట్ చేస్తాను. టెక్స్ట్ బుక్ ప్రీవియస్ టెక్స్ట్లో ప్రీవియస్ రెండు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే డన్, సరే డన్. ఓకే, సో ఏమవుతుందంటే ఇంగ్లీష్ గ్రామర్ అనేది అందరూ, నేను అంటే ఇక్కడ ఎందుకు ఈ ఒపీనియన్ అడిగానంటే దీనికి ఒక మెయిన్ రీజన్ ఉంది. చాలా మంది టెక్స్ట్ బుక్ చదవండి అంటున్నారు, కానీ అది ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా తెలియదు. సో అది ఇక్కడ నేను ఏంటంటే ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అని చెప్తున్నాను, ఏ పార్ట్లు ఏముందని చెప్తున్నాను. చాలా మంది ఏం చెప్తారంటే గ్లోజరీ చదవండి అంటారు. సో గ్లోజరీ చదవండి, గ్లోజరీ అస్సలు నాట్ రిలేటెడ్ అండి. అంటే ఎందుకు చదవద్దు అంటేనే టైం టేకింగ్ గ్లోజరీ అనేది. సో గ్లోజరీ మోస్ట్లీ దట్ థింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ దేర్, దోస్ థింగ్స్ ఆర్ ది రిలేటెడ్ టు ది కంటెంట్ పర్టికులర్ టాపిక్. ఆ ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ సంబంధించిన గ్లోజరీ మీనింగ్స్ అక్కడ ఇస్తాడు. ఇంకొక లెసన్ దాని భావం మారిపోతుంది. కాబట్టి గ్లోజరీ ఎప్పుడు చదవద్దు. కానీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కాంప్రిహెన్షన్, ఎలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవి చదవాల్సింది, ఇవి ప్రాక్టీస్ చేయాల్సింది. సో అందుకోసం వాటి మీద దృష్టిని పెట్టి టెక్స్ట్ బుక్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పడానికి ఒక బెస్ట్ మెథడ్తో వెళ్తున్నాను. అందుకోసమే సో మీ యొక్క సహకారం కావాలని ఈ రూపంలో నేను అడిగాను, అంతే పోర్. నెక్స్ట్ చూద్దాం. హార్సిలీ ఈజ్ ఎ డేస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని పదాలు ఇచ్చారు.
ఫేమస్. సో నెక్స్ట్ వర్డ్ ఏంటి ఇచ్చాడమ్మా? బ్యూటిఫుల్. ఇప్పుడు ఆన్సర్ మీరు చేయాలి. బ్యూటిఫుల్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే క్లైమేట్ కవర్డ్ డెన్స్. క్లైమేట్ కవర్డ్ డెన్స్. సో దీస్ ఆర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే హార్స్లీ హిల్స్ ఇస్ ఎ డేస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మరి హార్స్లీ హిల్స్ ఇస్ ఎ డేస్ టూరిస్ట్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ అండ్ చూస్ ది కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ది. ఎక్కడ 4 పదాలు ఉన్నాయి అనుకోండి, ఫేమస్, బ్యూటిఫుల్, క్లైమేట్, కవర్డ్, డెన్స్. ఎక్కడ ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ మనం చూస్ చేయాలి. సో విచ్ ఇస్ ద సూటబుల్ వర్డ్ ఫర్ ద సెంటెన్స్. ఇదే ఎలాంటివి మనకి ఇదే ఈ క్రైటీరియా నుంచి బిట్స్ వస్తాయి, మరి ఎక్కడి నుంచి రావు. సెంటెన్స్ రూపంలో మీకు కానీ వచ్చిందా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో టెట్ లో కానీ సెంటెన్స్ రూపంలో వచ్చిందా మోస్ట్లీ అది టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారు. లేదు డైరెక్ట్ గా చూస్ ది సినోనిమ్ వర్డ్స్ అని ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం అడగవచ్చు, క్లైమేట్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు అనుకోండి, క్లైమేట్ అనేది క్యాపిటల్ రూపంలో ఇచ్చాడు అనుకోండి, ఇటువంటి పదాలకి అర్థం రాయడం చాలా కష్టం. ఇది ఎక్కడి నుంచి ఇస్తాడో మనం ఐడెంటిఫికేషన్ చేయలేము. కానీ సెంటెన్స్ రూపంలో ఇచ్చాడా వీ కెన్ ఈజీలీ చూస్ దిస్ ఇస్ ద famous, beautiful. So next one, climate covered dense. Climate covered dense. Okay, so right. ఇప్పుడు which is the exact answer? Horsley is a beautiful tourist. So famous రాద్దామా beautiful, which is the suitable? So exact meaning is the famous. What? Famous tourist spot in Andhra Pradesh. ఇది చాలా ప్రాముఖ్యత గాంచినటువంటి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఊటీ ఆఫ్ ఆంధ్ర. We feel cool breeze and enjoy looking at days buses అన్నాడు. బస్సెస్ అంటే తెలుసు కదమ్మా? ఎస్, ఆన్సర్ చేయాలి. సెకండ్ వన్, బస్సెస్ అంటే ఏంటవుతుంది? బస్సెస్ అంటే తెలుగులో ఏమంటారమ్మా? బస్సెస్ అంటే పొదలు అంటాం, రైట్? బస్సెస్ మీన్స్ వాట్? పొదలు. ఎక్కువ, మరి థిక్. నేను ఇలా చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో పొదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? డెన్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. డెన్స్ కదా, డెన్స్ ఇస్ ద ఎగ్జాక్ట్. డెన్స్ బస్సెస్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, we see day scenery and high. మనం అక్కడ ఏం చూడగలుగుతాం? we see beautiful scenery. Very good. we see beautiful scenery and high mountains there అని చెప్పగలుగుతాం. the whole area days with green trees and colorful flowers. the whole area అని అన్నారు. the whole area is covered. ఎటమ్మా? covered. the whole area covered with green trees and colorful flowers. the days is very cool. ఎట్ రాయాలి? లాస్ట్ వర్డ్ ఈజ్ వర్డ్ ద క్లైమేట్. అయితే ఇక్కడ సార్ వీటి నుంచి మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది? ఇది కదా మనకి కావాల్సింది. సో అక్కడ ఉన్నట్టు ఆన్సర్ మనం చేస్తాము. దీని నుంచి వర్డ్ అనేది ఎలా ఫ్రేమింగ్ అవుతుంది? ఎగ్జామ్ లో వాడు ఏం చేస్తాడు అంటే ఎక్కడ ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ని తీసుకుంటాడు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఇచ్చారు? ఓకే, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుందాం. హార్స్లీ హిల్స్ ఇస్ ఎ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. సో ఫేమస్ కి అండర్లైన్ చేస్తాడు. చూస్ ది కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ అంటారు. ఫేమస్ కి సంబంధించినటువంటి ఎక్కడ ఫేమస్ అనే వర్డ్ కి సంబంధించినటువంటి పదానికి అండర్లైన్ చేసి, సో ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 4 పదాలు ఇవ్వడం జరుగుతుంది. చూస్ ది కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అంటారు. అంతే. అప్పుడు మనం ఏం చేయాలంటే కేవలం ఇక్కడ ఫేమస్ మాత్రం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో మాత్రమే మనం తెలుసుకోకూడదు. ఒకవేళ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒకవేళ కేవలం ఫేమస్ మాత్రమే తెలుసుకుంటే అది ప్రమాదం. ఏమవుతుంది? ఇప్పుడు ఫేమస్ అనే పదానికి ఇది గుర్తుపెట్టుకోండి, ఫేమస్ అనే పదానికి నియరెస్ట్ మీనింగ్స్ కొన్ని తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. నియరెస్ట్ మీనింగ్స్ ఒక 5, 8, 10. సో ఎప్పుడైతే నియరెస్ట్ మీనింగ్
అలాగే ఫేమస్ కి, బ్యూటిఫుల్ కి, క్లైమేట్ కి, కవర్డ్ కి, డెన్స్ కి నియరెస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి. అప్పుడు ఎగ్జామ్ లో ఏ రూపంలో వచ్చినా కూడా యు ఆర్ ఏబుల్ టు చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇది మనకి కావాల్సింది, అసలైనది ఇదే. సో వీ హ్యావ్ టు లెర్న్ హియర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ థింగ్. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ చూడండి అమ్మ, ఇక్కడ share, pack, toss, enjoy, slope, delight, slant and bundle, field, distribute అనేసి ఇవ్వడం జరిగింది. స్మాష్ ది వర్డ్ సూటబుల్ సినోనిమ్స్. ఇక్కడ షేర్ అనే పదానికి సరైనటువంటి సినోనిమ్స్ చూస్ చేయమన్నారు. రైట్, కమన్ క్విక్. షేర్ అంటే ఏంటమ్మా, పంపిణీ చేయడం. నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐ డిస్ట్రిబ్యూట్. ఎవరికి, ఎవరైతే టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వారికి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. షేర్ మీన్స్ వాట్, డిస్ట్రిబ్యూట్, పంపిణీ చేస్తున్నాను. నేను తెలుసుకున్న జ్ఞానాన్ని నేను మరి కొంతమంది అభ్యర్థులకి షేర్ చేస్తున్నాను. ప్యాక్, సో రైట్, ప్యాక్. ప్యాక్ అంటే ఏంటమ్మా, సో ఏదైనా మన నాలెడ్జ్, బండల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ప్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మన దగ్గర ఉంది, కానీ మనం ఏం చేయము, షేర్ చేస్తే తరిగిపోద్దని భయపడిపోయి ఉంచేస్తాం. సో ప్యాక్ మీన్స్ వాట్, బండల్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ టచ్. టచ్ అంటే ఇది సాధారణమైన పదం, అందరూ రాస్తారు. సో టచ్ అంటే ఏంటమ్మా, ఫీల్. సో దిస్ ఇస్ ద టచ్ మీన్స్ ఫీల్. మరి ఎంజాయ్, ఎంజాయ్ అంటే ఏంటమ్మా, డిలైట్, ఆనందం, డిలైట్. సో దిస్ ఇస్ ద ఆనందం. సో ఈసీడిఏ మిగిలింది ఏంటి, స్లోప్, బి, స్లాంట్. సో దిస్ ఇస్ ద మీనింగ్. అయితే మీరు ఇప్పుడే చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలన్నిటినీ నియరెస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి. సో నియరెస్ట్ మీనింగ్స్ అన్ని కూడా తెలుసుకుంటే అప్పుడు వొకాబులరీ టెస్ట్ లో ఉన్న వొకాబులరీ పైన మీకు కమెండింగ్ వచ్చినట్టు అవుతుంది. హోప్ యు అండర్స్టాండ్. ఎక్కడ ఏమన్నారంటే, రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్. యూ మస్ట్ గో హాస్టల్ హిల్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ కోల్డ్ వెదర్, హాట్ సమ్మర్ అని చెప్పారు. సో కోల్డ్ కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందంటే హాట్ అవుతుంది అని. సో దీస్ వర్డ్స్ ఆర్ బిలాంగ్స్ టు ది యాంటోనిమ్స్ ఆర్ యాంటోనిమ్స్ అని చెప్పడం జరిగింది. ఎస్, ఇక్కడ అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. రియల్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దానికి సంబంధించిన పదాలు ఎక్కడ ఉన్నాయి మై డియర్ టీచర్స్, అందుకోసం ఎక్సర్సైజ్ రూపంలో ఉంటుందని చూడండి. రైట్ ఆపోజిట్ వర్డ్ టు ది ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ టేకెన్ ఫ్రమ్ ది రీడింగ్ టెస్ట్ ఇఫ్ దర్ ఇస్ నీడ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ అన్నారు. ఎక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, దాని పదాలకి యాంటోనిమ్స్ వర్డ్స్ రాయమని చెప్పారు. ఆ వర్డ్స్ రాయడానికి నేను ఓన్లీ వర్డ్, సో చూడండి ఎక్కడ పదాలు అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దానికి ఆన్సర్ చేయండి. జాయ్ఫుల్ కి ఆపోజిట్ వర్డ్ రాయాలి. ఆ జాయ్ఫుల్ అంటే సార్ ఒక్కొక్క వర్డ్ రాస్తామా, మరికొన్ని పదాలు రాస్తామా? సో మీ ఒపీనియన్. ఎస్, గుడ్ గుడ్, అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. సో వీడియోని కూడా కాస్త లైక్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. జాయ్ఫుల్ కి ఇక్కడ ఉన్నటువంటి పదాలు నేను ఎలాగ నేర్చుకున్నానో, నేను ఎలా చెప్పాలనుకుంటున్నానో మీరు కూడా అలా నేర్చుకుంటే చాలా మంచిది అంటాను. జాయ్ఫుల్ కి ఈజీ వర్డ్ ఏటవుతుంది సార్ అంటే అందరూ చెప్తారు జాయ్ఫుల్ అంటే ఆనందం కాబట్టి సేడ్ అంటాం, దుఃఖము. మరి ఏంటంటాం అంటే మౌర్న్ఫుల్, ఏం చెప్పొచ్చు అంటే మౌర్న్ఫుల్ అని చెప్పొచ్చు. సో దుఃఖానికి చెప్పింది. నెక్స్ట్ వర్డ్ ఇస్ ద విష్ఫుల్, ఏం చెప్పొచ్చమ్మా, విష్ఫుల్. సో సేడ్ అన్నా, విష్ఫుల్ అన్నా. నెక్స్ట్ డోల్ఫుల్, ఏం చెప్పొచ్చమ్మా, డోల్ఫుల్. ఎలా నియరెస్ట్ మీనింగ్స్ అన్ని కూడా తెలుసుకోవాలి, ఓకేనా, నియరెస్ట్ మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వెరీ పాపులర్ వర్డ్ ఓఫుల్, ఓఫుల్. సో ఈ పదాలు అనేది మనకి జాయ్ఫుల్ కి ఆపోజిట్ వర్డ్ రాయమంటారు. అయితే సేడ్ ఇస్ అందరూ రాస్తారు ఎగ్జామ్ హాల్లో.
చూస్ ది కరెక్ట్ ఎంటోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ ఇచ్చి మనకి ఏం చేస్తారు అంటే సింపుల్ గా చూడండి, ఎగ్జామ్ లో ఎంత విచిత్రంగా అడుగుతున్నాడండి ఒక్కోసారి. చూస్ ది కరెక్ట్ ఎంటోనిమ్ ఆఫ్ ది జాయ్ఫుల్ అని సింపుల్ గా వర్డ్. ఆప్షన్ లో ఎక్కడ కూడా సేడ్ ఉండదు. సేడ్ ఇస్తే 3వ తరగతి పిల్లవాడు రాసేస్తాడండి. సేడ్ ఇవ్వడండి, గుర్తుపెట్టుకోండి. సేడ్ ఇచ్చాడా, మనంత అదృష్టవంతుడి సృష్టిలోనే లేడండి, కానీ ఇవ్వడండి. సేడ్ అనేది ఇవ్వడండి, కానీ వాడు ఏమి ఇస్తాడండి ఆప్షన్ లో డిఫరెంట్ డిఫరెంట్ పదాలు ఇచ్చి, అంటే హ్యాపీ, హ్యాపీ, రెండోది గ్లాడ్, ఓకే, మూడోది బ్యూటిఫుల్ అలా ఇచ్చి, నాలుగోది ఏమి ఇస్తాడంటే మోర్న్ఫుల్ అనేసి ఇస్తాడండి. మోర్న్ఫుల్ అనేసి ఇస్తాడు. ఇప్పుడు మనం ఏంటి, ఓకే జాయ్ఫుల్ అంటే యాంటోనిమ్స్ రాయమన్నారు కాబట్టి మనం లేదు అంటే ఇంకొక వర్డ్ కూడా వేస్తాం. సో ఇలా 4 ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఓకే ఏదో ఒకటి, ఓకే గ్లాడ్ కాదు ఏదో సంథింగ్, ఓకే సో గ్లాడ్ రాసేద్దాం, రాస్తాం. కానీ జాయ్ఫుల్ అనే వర్డ్ పదానికి మనకి అర్థం తెలుసు, బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఎందర్ వర్డ్. అందుకోసమే వీ షుడ్ గో థరోలీ ది రిలేటెడ్ మీనింగ్స్. రిలేటెడ్ మీనింగ్స్ కి ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మనకి వొకాబులరీలో ఆగిపట్టం మనకు తెలిసింది. ఇఫ్ యూ షుడ్ నాట్ గో త్రూ ది రిలేటెడ్ వర్డ్స్ యూ కాంట్ లెర్న్ ఎ క్లియర్లీ వొకాబులరీ. వొకాబులరీకి మెయిన్ థింగ్స్ అవుతుంది రిలేటెడ్ వర్డ్స్. సినోనిమ్స్ యాంటోనిమ్స్ కి మెయిన్ ఏంటంటే రిలేటెడ్ వర్డ్స్ అండ్ ఐ మీన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ ఇడియమ్స్ కి రిలేషన్షిప్ తో పాటు తెలుసుకోవాలి. నా మాట అర్థమైంది అనుకుంటాను, క్లియర్ గమనించండి నేను ఏం చెప్పాను. సినోనిమ్స్ యాంటోనిమ్స్ రిలేటెడ్ వర్డ్స్ నేర్చుకోవాలి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ ఇడియమ్స్ అండ్ రిలేషన్షిప్ తో పాటు నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ విధానంలో మీరు నేర్చుకుంటారా దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెయిన్ గుడ్ మార్క్స్. హోప్ యు అండర్స్టాండ్. సో రైట్, జాయ్ఫుల్ కి సంబంధించినటువంటి మరి అబో కి సంబంధించిన పదాలు మీరు ఒక్కొక్కటే రాస్తున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాస్తున్నారు. సో రైట్, గుడ్ గుడ్ గుడ్. 10 పదాలు ఒక్కొక్క వర్డ్ అయితే సింపుల్ గా అయిపోతుంది. రైట్, ఎబో అంటే మనం ఏం చెప్పొచ్చు, పైన కదా, క్రింద బిలో, అండర్, అలాగే అండర్ నీత్ కదమ్మా, అండర్ నీత్. సో ఇవన్నీ మనం ప్రిపోజిషన్ కి వెళ్ళిపోతాం. అండర్ నీత్, బినీత్, ఇంకేంటి ఉంటది డౌన్. ఓకే, దీస్ వర్డ్స్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది వాట్ ఈస్ అబో. ఓకే, ఇంకొక వర్డ్ చెప్పనా, గమ్మత్తమైన వర్డ్ మనం ఎప్పుడు ఉపయోగిస్తున్నాం, ఫాలోయింగ్. ఫాలోయింగ్ కూడా నియరెస్ట్ వర్డ్. బిగ్ పదానికి చెప్పండి అమ్మా, బిగ్ కి సంబంధించినటువంటి నియరెస్ట్ మీనింగ్ చెప్పండి. బిగ్ కి సంబంధించిన నియరెస్ట్ ఆపోజిట్, సారీ నాట్ బిగ్ కి సంబంధించిన నియరెస్ట్ వర్డ్స్, నియరెస్ట్ యాంటోనిమ్స్. బిగ్ అంటే పెద్దది అంటాం కదా, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, స్మాల్ అండ్ టిన్నీ. ఓకే, టిన్నీ. తర్వాత ఏమవుతుంది, లిటిల్ కదమ్మా, ఏమవుతుంది లిటిల్. నెక్స్ట్ డ్వార్ఫ్, డ్వార్ఫ్, ఇంకా స్మాల్, టిన్నీ, లిటిల్, ఇంకా ఏంటవుతుందమ్మా, ఓకే స్మాల్, టిన్నీ, లిటిల్, కంపాక్ట్, కంపాక్ట్. సో దీస్ ఆర్ ది నియరెస్ట్ ఆపోజిట్ వర్డ్ టు ది బిగ్. టాల్ అంటే తెలుసు కదా, టాల్ అంటే దానికి ఆపోజిట్, ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా, షార్ట్. ఈ రెండు కూడా ఒక దాదాపు ఒకలాగే ఉంటుంది కానీ అర్థం మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో చూస్ చేయండి. రైట్, గుడ్ 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 గుడ్, వెరీ గుడ్. అలాగే దట్స్ ఫైన్, సూపర్. సో టాల్కి మనం ఏం రాస్తాం,
సార్ట్. వెరీ గుడ్. ఇంకా కామెంట్ చేయాలి, కామెంట్ కోసం చూస్తున్నాం. కమన్ క్విక్. రెండు మూడు పదాలు అందరూ ఒకటే వాడే రాస్తున్నారు. వెరీ గుడ్. ఇంకా దట్స్ వన్ నెరో. నెరో అంటే సో చెప్పవచ్చు. ఓకే, నేను చెప్పానా మరెందుకు. సో టాల్, షార్ట్ అని చెప్పొచ్చు. నేను స్టంపి, స్టంప్టీ, స్టంప్టీ. ఓకే, డిమినిటివ్, డిమిన్యూటివ్. సో దీస్ ఆర్ ది సినోనిమ్స్. మరి క్లీన్కి, క్లీన్ అంటే డర్టీ, అంతే కదమ్మా. క్లీన్కి దగ్గర ఉన్నటువంటి పదం మనకి డర్టీ అవుతుంది. సో క్లీన్కి యాంటోనిమ్ ఏమవుతుంది, డర్టీ. సో ఇంకా ఫ్రెష్. సో చూడండి, రెండు పదాలు దాదాపు ఒకే పదం లాగా ఇస్తున్నాడు. సో కాబట్టి ఇది మనం గమనించాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం స్పీడప్ చేస్తాను. ఓకేనా. సో రైట్, క్లీన్కి సంబంధించినటువంటి కొంచెం స్పీడప్ చేద్దాం. ఓకే, క్లీన్కి సంబంధించింది డర్టీ అంటాం. మరి ఫ్రెష్ అంటే ఏటమ్మా, తాజాగా ఉన్నది అంటే కుళ్ళిపోయింది. స్టైల్ ఒక 4 చెప్పాం కదా, మీకు అర్థమైంది. గుడ్ అంటే బ్యాడ్, సో మంచిది. స్ట్రాంగ్ అంటే వీక్. ఓకే, ఫస్ట్ అంటే లాస్ట్. సో దీస్ ఆర్ ది వాట్, దీస్ ఆర్ ది యాంటోనిమ్స్. మరి ఈ యాంటోనిమ్స్ కి నియరెస్ట్ మీనింగ్స్ అన్ని కూడా మనం తెలుసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో నేను కొన్ని ఈజీ చెప్తున్నాను, కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. రేపు పొద్దున మీరు చదవాలన్నప్పుడు, నేర్చుకునేటప్పుడు కూడా ఆ వర్డ్తో పాటు ఉన్నటువంటి నియరెస్ట్ మీనింగ్, దాంతో కావాల్సినటువంటి అండ్ ఈజియెస్ట్ మీనింగ్ అండ్ డిఫికల్ట్ వర్డ్ కూడా తెలుసుకోవాల్సింది. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఆడియో స్ట్రీమ్ ఈజ్ బిట్ రైట్ లెఫ్ట్. మీకు క్లియర్ వినిపిస్తుందా? సంథింగ్ ఆడియో స్ట్రీమ్స్ కరెంట్ బిట్ రేట్ ఈజ్ లోయర్. ఓకే డన్. సరే మిస్సి కూడా వస్తుంది. రాసుకోవచ్చు, రాసుకోవచ్చు సార్. అయితే ఇక్కడ స్ట్రాంగ్ వర్డ్స్ ఉంటాయి, వీక్ వర్డ్స్ ఉంటాయి. మీరు అనేది కరెక్టే, కానీ ఫస్ట్ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే స్ట్రాంగ్ మీనింగ్స్కి ఇవ్వాలి. తర్వాత దానికి సంబంధించి దొరకకపోతే అప్పుడు మనం వీక్ పదానికి వెళ్ళాలి. ఓకేనా. ఇది కూడా 4th క్లాస్ బ్లాసమ్ పేజ్ నెంబర్ 50లో ఉంది. In English, the meaning of words can change based on the context in which they are used. Read the sentence below to understand the meaning of the underlined words context. చూడండి, he could sit in the same posture for a long time. ఒక pose అనే వర్డ్ ఇచ్చారు. Our teachers observed the posture of the new student. So here we should observe who should never sit up straight to class. So we have to observe the word, the posture. So here the posture, the word is a posture, but using the way of a posture is in a different position, different statement. Here the word is the same, but express a different meaning. ఒకే వర్డ్. ఇప్పుడు మనం చాలా సందర్భంలో మనం చెప్పడం జరిగింది క్లాసులో, కానీ ఇక్కడ వెల్ అనేది క్షేమము అంటాము, మరి వెల్ అంటే నుయ్యే అంటాము. అంటే ఏ సందర్భం బట్టి ఆ పదం యొక్క అర్థం మారిపోతుంది. బ్యాంక్ అంటే తెలుసు మనకి, బ్యాంక్ అంటే మీనింగ్ తెలుసు. బ్యాంక్ అనే పదానికి 2 పర్పస్లు మనం ఉపయోగించవచ్చు. అవర్ మినిస్టర్ విజిట్ ది వాట్ ఈస్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ ద విక్టిమ్ పీపుల్స్ అని చెప్పొచ్చు. మై ఫాదర్ వెంట్ టు బ్యాంక్ టు డిపాజిట్ మనీ అని చెప్పొచ్చు.
సో ఇలా రెండు ఒకే పదానికి రెండు సందర్భంలో రెండు భావాలు వచ్చేటప్పుడు రెండు భావానికి అంటే వాక్యాన్ని వ్యక్తం చేసేటప్పుడు మనం ఉపయోగించవచ్చు. సో అలాంటి పదాలని సెంటెన్స్ మాత్రం ఎక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడ క్రాల్డ్ చూడండి, ఇక్కడ క్రాల్డ్ క్రాలింగ్ అనేసి రెండు సెంటెన్స్ ఇచ్చారు. క్రాల్ క్రెప్టర్ ఒకదానికి ఏ స్నేక్ క్రాల్డ్ అక్రాస్ ది ఫ్లోర్ అని ఇచ్చేవడం. మై యంగర్ సన్ ఇస్ జస్ట్ 6 months ఓల్డ్ క్రాలింగ్ నౌ అనేసి. అంటే ఒక వర్డ్ ని మనం ఉపయోగించేటప్పుడు క్రాల్ అనే పదాన్ని ఎక్కడ ఇవ్వడం జరిగింది. క్రాల్ అనే పదానికి పోస్టర్ అనే పదానికి డిఫరెంట్ పొజిషన్ లో డిఫరెంట్ స్టేట్మెంట్ లో డిఫరెంట్ సందర్భంలో ఆ వాక్యానికి మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది ఎక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒక వర్డ్ ని నౌన్ గా ఉపయోగించేటప్పుడు అసలైన ఆన్సర్ ఏం చెప్తున్నాను చూడండి. అదే వర్డ్ ని మనం ఏదైనా ఒక వర్డ్ ని నౌన్ గా ఉపయోగించేటప్పుడు దాని అర్థం వేరేగా వస్తుంది. వర్బ్ గా ఉపయోగించేటప్పుడు దాని అర్థం వేరేగా వస్తుంది. అలాగే ఎడ్జెక్టివ్ గా ఉపయోగించేటప్పుడు దాని అర్థం మారుతుంది. అలాగే ఎడ్వర్బ్ గా ఉపయోగించేటప్పుడు కూడా దాని అర్థం మారుతుంది. ఒకే వర్డ్ నౌన్ కి వర్బ్ కి ఎడ్జెక్టివ్ గా ఎడ్వర్బ్ మారే అవకాశం ఉందా? ఎస్, 100% ఉంది. సార్ ఎలా సార్ మారుతుంది? సరే చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ హియర్ వన్ ఎగ్జాంపుల్. బ్యూటీ అనే వర్డ్ రాస్తానండి. బ్యూటీకి ఇంకొక వర్డ్ ఏం రాస్తున్నానండి? బ్యూటిఫై రాస్తున్నానండి. బ్యూటిఫై రాస్తున్నాను. ఇంకొక దగ్గర బ్యూటిఫుల్ రాస్తున్నానండి. బాగా గమనించండి. ఇంకొక దగ్గర ఏం రాస్తున్నాను? బ్యూటిఫుల్ రాస్తున్నానండి. ఇంకో దగ్గర ఏం రాస్తున్నాను? బ్యూటిఫుల్లీ రాస్తున్నానండి. సో ఒక వర్డ్ ఒక దగ్గర నౌన్ అయింది, ఒక దగ్గర నౌన్ అయింది, ఒక దగ్గర వర్బ్ అయింది, ఒక దగ్గర అడ్జెక్టివ్ అయింది, ఒక దగ్గర యాడ్వర్బ్ అయింది. ఎలా అయితే ఈ పదం యొక్క కొన్ని అక్షరాలు మోడిఫై చేసి దాని యొక్క భావాన్ని మనం మారుస్తున్నామో అప్పుడు ఆ పొజిషన్ బట్టి వర్డ్ మీనింగ్ కూడా మారిపోతుంది. కానీ ఇక్కడ సేమ్ అక్కడ అక్షరాలు మోడిఫై చేసి దాని భావాన్ని మారుస్తాం. కానీ ఒకే వర్డ్ ఎటువంటి అక్షరాలు మార్చకుండా, ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను, ఒకే వర్డ్ ఎటువంటి అక్షరాలు మార్చకుండా కానీ భావాన్ని రెండు విధాలుగా ఉపయోగించేటప్పుడు రెండు వాక్యాలను ఇవ్వడం జరిగింది. నా మాట అర్థమైంది అనుకుంటాను. సో రైట్, అందుకోసమే ఇక్కడ క్రాల్ అని చూడండి. క్రాల్కి ఇక్కడ కొంచెం మోడిఫై చేశాడు. అందుకోసం క్రాల్డ్ క్రాలింగ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మోడిఫై చేయకుండా ఒక వర్డ్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వర్డ్ని మోడిఫై చేసి కొంచెం సెంటెన్స్ని మోడిఫై చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి అదే పదాన్ని రిగ్రెటెడ్ అనే వర్డ్ని ఇవ్వడం జరిగింది. వెన్ ద టీచర్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ హీ రిగ్రెటెడ్ ఇట్, ఫెల్ట్ సారీ. రిగ్రెట్ అంటే ఓకే నేను అనుకోకుండా కొన్ని బై మిస్టేక్లు ఇందాక మన మిత్రులు ఎవరో కామెంట్ చేశారు, సార్ అది కాంట్రియాడ్ కాదు కార్టియాడ్. ఎస్, మనం అంటే కొన్ని సార్లు ఏమవుతుందో చదివేసి ఓకే ఓవర్లుక్ లో ఓహో తర్వాత తెలుసుకున్నాం సార్ సారీ. సో దట్స్ కమ్ ఎవ్రీవన్ వీ హ్యావ్ టు రిగ్రెట్ ఆర్సెల్ఫ్. చేసే తప్పుని మనం తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత సరిదిద్దుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు రియలైజ్ బై ఆర్సెల్ఫ్ వేర్ ఇస్ ద మిస్టేక్ హ్యాస్ హ్యాపెండ్. తప్పు ఎక్కడ జరిగింది ఫస్ట్ మనకి మనం రియలైజ్ అవ్వాలి, తర్వాత తెలుసుకోవాలి, తర్వాత దాన్ని ఆస్వాదించాలి, ఆస్వాదించిన తర్వాత రెక్టిఫై చేసుకోవాలి, గౌరవించి రెక్టిఫై, దెన్ వీ కెన్ ఎస్. సో అది మనం తెలుసుకోవాలి. అందుకోసం క్రాలింగ్ ఇచ్చారు. మిస్ సాలిని బిహేవ్డ్ ఫులిష్లీ, లెటర్ సి రిగ్రెటెడ్ ఫర్ హెర్ బిహేవియర్. మొదట్లో సి బిహేవ్డ్ ఫులిష్లీ, తన మూర్ఖంగా బిహేవ్ చేసింది. తర్వాత తన ప్రవర్తన తెలుసుకుంది. సి ఫెల్ట్ సారీ, ఎస్ నేను చేసిన ప్రవర్తనకి నన్ను క్షమించమని నేను కోరుకోరు. సో హియర్ ద వర్డ్ వాట్ ఎవర్ వీ అబ్జర్వ్. ఇక్కడ ఏంటంటే అండర్లైన్ పదాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పదాలన్నీ కూడా సో వీఆర్ యూజింగ్ ది డిఫరెంట్ మీనింగ్స్. వర్డ్స్ కెన్ చేంజ్ అంటే ఎక్కడ ఉన్న పదాలు కెన్ చేంజ్ అంటున్నాడు బేస్డ్ ఆన్ ది సెంటెన్స్. ఎక్కడ ఉన్నటువంటి పదాలు ఏంటంటే ఈ సెంటెన్స్ బట్టి బేస్డ్ అండ్ సెంటెన్స్, బేస్డ్ ఆన్ సెంటెన్స్ బట్టి దాని యొక్క మీనింగ్ మారిపోతుందని చెప్పడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. హోప్ యు అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద నథింగ్, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మరి కొన్ని అదే సేమ్ ఇచ్చారు. షోకేస్, ఇన్స్పైర్ చూడండి, మరి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. షోకేస్ అని చూడండి ఎక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ద ఇన్సిడెంట్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్ షోకేస్డ్ హిస్ కరేజ్ అండ్ ఇంటెలిజెన్స్ ఎగ్జిబిటెడ్ అని చెప్పడం జరిగింది. దాని ఒక మీనింగ్ ఇక్కడ హెర్ లాంగ్వేజ్ షోకేసెస్ హెర్ యాటిట్యూడ్. సో హెర్ లాంగ్వేజ్ షోకేస్డ్ హెర్ యాటిట్యూడ్ అని చెప్పారు. సో ఎక్కడ షోకేస్డ్ అనే పదానికి ఎగ్జిబిటెడ్ అనే మీనింగ్ ఇస్తే ఎక్కడ ఇంకొక రూపంలో తెలియపరిచింది. ఇది మనం తెలుసుకోవాల్సింది, ఇది మనకి కావాల్సింది.
వివేకానంద వాజ్ ఇన్స్పైర్డ్ ఏటన్నాడమ్మా, వివేకానంద వాజ్ ఇన్స్పైర్డ్ బై ది టీచింగ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. సో ఇన్స్పైర్డ్ అంటే ఏంటి వచ్చింది, మోటివేటెడ్, సెల్ఫ్ మోటివేషన్. సో తనకి తను మోటివేటెడ్ అయ్యాడు. గాంధీజీ మార్చ్ టు డండి ఇన్స్పైర్డ్ మెనీ ఇండియన్స్. సో ఇక్కడ ఇన్స్పైర్ అంటే ప్రేరణగా తీసుకోవడం, అంటే ఆదర్శంగా తీసుకోవడం, ఇక్కడ ప్రేరణగా తీసుకున్నారు ఇక్కడ. సో ఇన్స్పైర్డ్ అంటే ఇక్కడ దీని యొక్క అర్థం వేరు, ఎక్కడ ఇన్స్పైర్డ్ అంటే అర్థం వేరు. ఎక్కడ ఇన్స్పైర్డ్ అంటే సెల్ఫ్ మోటివేషన్ అయ్యారు, ఎక్కడ తనకి ఆదర్శంగా తీసుకున్నారు. సో దెర్ ఈస్ ఎ కోఇన్సిడెన్స్ బిట్వీన్, సో దెర్ ఈస్ ఎ క్వైట్ డిఫరెంట్ బిట్వీన్ ది వన్ టు అనదర్ మీనింగ్. ఒకదానికి ఇంకో దానికి మీనింగ్ అయితే మారుతుంది. సో ఇక్కడ కమిటెడ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ మిస్టేక్స్, పీపుల్ హూ కమిట్ క్రైమ్స్ ఆర్ నాట్ సెంట్ టు జైల్. సో సేమ్ మీనింగ్, సో సేమ్ వర్డ్ బట్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ మీనింగ్. ఇది మనం తెలుసుకోవాల్సింది. దానికి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, ఎక్కడ కొన్ని సేమ్ పదాలు ఇవ్వడం జరిగింది, దానికి కొన్ని ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు. సో ఏ పదాలకి ఆన్సర్ చేయాలంటే ఇక్కడ చూడండి, అండర్లైన్ చేస్తాను. హీ నెరేటెడ్ ఎవ్రీథింగ్ టు హిస్ మదర్. సేయా, టెల్లా, కోల్డా, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. నరేంద్ర ఇస్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్. ఈ పదానికి మనం ఆన్సర్ రాయాలి. చూస్ ది కాంటెక్చువల్ మీనింగ్ ఆఫ్ అండర్లైన్ వర్డ్స్. సో వీ హ్యావ్ టు చూస్ ద మీనింగ్ ABCD. సో నంబర్ 1 ఏ అయితే ఏ, బి అయితే బి, బిసి అయితే సి రాసుకోండి. సో నెక్స్ట్, ద పాసెంజర్ ఫర్గెట్ హిస్ లగేజ్ ఇన్ ద ట్రైన్. our teacher observed the posture. సో our posture. సో ఇదే ఈ పదాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. హూ ఇస్ డిజోబిడియంట్, వెన్ ద టీచర్ రియలైజ్ హిస్ మిస్టేక్ హీ రిగ్రెటెడ్. ఈ పదాలు ఇప్పుడు ప్రతి ఒక్క పదానికి మనం ఇందులో మనం డిస్కషన్ చేసాం కదా, దానికి సంబంధించిన కొన్ని పదాలు మీనింగ్ ఏబిసిడి ఆప్షన్ రూపంలో, ఏబిసి ఆప్షన్ రూపంలో ఇచ్చారు. సో చూస్ ఇట్. సో లాస్ట్ అండి ఇది. తర్వాత మనం PYQకి వెళ్ళిపోతాం. ముందే చెప్పాను లేట్ అవుతుంది ఈరోజు ఖచ్చితంగా అనేసి. కమన్ క్విక్. రేపు 5th 6th అంటే చూస్తాను సిచ్యువేషన్ బట్టి, అంటే 6th క్లాస్ తక్కువ కంటెంట్ ఉందనుకో 7th క్లాస్ కూడా యాడ్ చేస్తాను. సో we go to the answer. రైట్. నెరేటెడ్ అంటే ఏంటమ్మా? సో రైట్, చెప్పడం. చూడండి, సే ఇచ్చాడు, టెల్ ఇచ్చాడు, టోల్డ్ ఇచ్చాడు. నెరేటెడ్ అంటే సే, టెల్, టోల్డ్. సో మూడు కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తారు. టోల్డ్ అంటే ఆల్రెడీ ద థింగ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ కదా, ఎక్స్ప్రెస్. కానీ నెరేటెడ్, హీ నెరేటెడ్. సో ఆయన వివరిస్తున్నాడు కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? టెల్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సరే, ఎందుకు టోల్డ్ కాదు, ఎందుకు సే కాదు అంటే వీ కెన్ యూజ్ ఇన్ ది సే ఇన్ ది డిఫరెంట్ పర్పస్. వీ కెన్ యూజ్ ఐ టోల్డ్ ది గ్రామర్ క్లాస్ ఇన్ లాస్ట్ డే, ఎస్టర్డే ఆర్ ప్రీవియస్ డే, లేదా లాస్ట్ నైట్, ప్రీవియస్ నైట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ నెరేటెడ్ అనే పదానికి, టెల్ అనే పదానికి, టోల్డ్ అనే సే అనే పదానికి ఇది మనం గమనించాల్సింది ఉంటుంది. నెక్స్ట్, నరేంద్ర ఇస్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్ అంటే ఏంటి? క్లెవర్నెస్, బోల్డ్, యాక్టివా? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? నరేంద్ర ఇస్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్ అంటే క్లెవర్నెస్ వస్తుందా, బోల్డా, యాక్టివా? క్లెవర్నెస్ అంటే తెలివిగలవన్నారు. సో మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే నియరెస్ట్ మీనింగ్ మ్యాక్సిమం. సో రైట్, ఆన్సర్ చేస్తారా? ఓకే. సో ఇంటెలిజెన్స్ అంటే ఏంటవుతుందమ్మా? క్లెవర్నెస్. రైట్, వెరీ గుడ్. ద పాసెంజర్ ఫర్గెట్ హిస్ లగేజ్ ఇన్ ద ట్రైన్. రికాల్, రీన్ఫోర్స్ అండ్ ఫెయిల్డ్ టు. ఫర్గెట్ అని చెప్పారు. ఫర్గెట్ అంటే ఏంటమ్మా? మర్చిపోవుట కదా. ఫర్గెట్ అంటే ఏంటి? మర్చిపోవుట. కమన్ క్విక్ 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 ఆన్సర్ చేయాలి. ఫర్గెట్ అంటే ఏంటమ్మా? మర్చిపోవుట.
సో రీకాల్ అంటే గుర్తు చేయట, రీఇన్ఫోర్స్ అని ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం కదా, నియరెస్ట్ మీనింగ్స్ అనేసి. సో ఫర్గెట్ మన ఫెయిల్డ్ టు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, అంతేనా? రైట్. సో రైట్, ఫెయిల్డ్ టు. చూసారా, ఫర్గెట్ కి మనం ఇక్కడ వాట్ ఈస్ రీకాల్, రీఇన్ఫోర్స్, దీస్ ఆర్ ది ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ ఆపోజిట్ అంటే నియరెస్ట్ ఆపోజిట్ వర్డ్ ఇచ్చాడు తెలివిగా. సో మీనింగ్ ఇస్ ద ఫెయిల్ టు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్ టీచర్ అబ్జర్వ్ ది పోస్చర్ ఆఫ్ ది న్యూ స్టూడెంట్ అన్నారు. సో పోస్చర్ కి సంబంధించిన మీనింగ్ ఏంటి? హూ ఇస్ వెరీ డిజోబీడియంట్. ఓకే, పోస్చర్, స్ట్రక్చర్డ్, పోజ్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో పోస్చర్ అంటే అవర్ టీచర్ అబ్జర్వ్ ది పోజ్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద పోజ్. ఆన్సర్ రాస్తారా? సో రైట్ ఆన్సర్, వెన్ ద టీచర్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ హీ రిగ్రెటెడ్ ఇట్. సో తప్పుని తెలుసుకున్న తర్వాత ఫెల్ట్ సారీ, ఫెల్ట్ హ్యాపీ కాదు, తప్పు తెలుసుకున్న తర్వాత ఆనందించి పడరు. ఇప్పుడు నేను ఏదైనా ఒక తెలిసి తెలియక మిస్టేక్ చేస్తే ఐఎమ్ సారీ అని చెప్తా ఓపెన్ గా, నో ప్రాబ్లం. ఎందుకంటే తప్పేముంది, నా తప్పు నేను తెలుసుకో, నా తప్పులు నేను ఒప్పుకోవడం, దాంట్లో ప్రాబ్లం ఏముంది? సో ఎక్కడైనా చిన్న పొరపాటు తెలిసి తెలియకుండా చేస్తే ఓకే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఎందుకంటే జరుగుతుండే, అనుకోకుండా కొన్ని జరిగిపోతుండే. సో దాన్ని మనం ఏంటి అవుతాం, రియలైజ్ అవుతాం. ఓకే, ఇక్కడ ఆ పదాలను తీసుకుంటూ ఇక్కడ సెంటెన్స్, ఎందుకంటే చూడండి ఏమన్నారు అంటే, ఇదే లాస్ట్ స్లైడ్ అనుకుంటాను. ద కింగ్ సెడ్ ద స్టోరీ, ఇక్కడ కూడా పారాగ్రాఫ్ ఇచ్చారు. పారాగ్రాఫ్ ఇచ్చే పదానికి ఆపోజిట్ వర్డ్స్. అయితే ఈ ఆపోజిట్ వర్డ్ ని వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్ ఏంటంటే, ఈ ఆపోజిట్ వర్డ్ ని ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్. సో ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ ని పదాలను ఉపయోగించి కూడా ఆపోజిట్ వర్డ్ రాయాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్. ఒక వర్డ్ ని, యాంటోనిమ్స్ అనే వర్డ్ ని మనం బై హార్ట్ చేయమంటే చాలా కష్టపడతాము, కానీ ప్రిఫిక్సెస్ లేదా సఫిక్సెస్ ఉపయోగించి యాంటోనిమ్ రాయమంటే చాలా ఈజీగా రాస్తాం. సో దానికి సంబంధించిన పదాలు ఎక్కడ ఇచ్చాను చూడండి. రమేష్ ఈజ్ హ్యాపీ కదండి, ఎస్. సో రమేష్ ఈజ్ ఏమంటున్నాడు, రమేష్ ఈజ్ హ్యాపీ. హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ రాయండి అంటే సేడ్ అవుతుంది, రైట్ కదా. కానీ దీనికి ప్రిఫిక్సెస్ తో పాటు రాయండి అంటే మనకి ఈజీగా రాస్తాం. అన్ననే ప్రిఫిక్స్ ఉపయోగించి అన్న హ్యాపీ రాస్తే ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. అందుకోసం నియరెస్ట్ మీనింగ్స్ అవసరం ఉంటుంది. ఈ నియరెస్ట్ మీనింగ్స్ లో ఖచ్చితంగా ప్రిఫిక్సెస్ వర్డ్స్ ఉంటాయి, ఓకేనా. సో అది మనం గమనించాల్సింది. చూడండి, హానెస్ట్ అనే వర్డ్ రాశాను. హానెస్ట్, దీనికి ఏంటి రాయాలి, డిజ్ అనే వర్డ్ ని కలపాలి, డిజ్ హానెస్ట్ అవుతుంది. సో ఇక్కడ అన్న కానీ డిజ్ కానీ, ఓకే, లైక్ డిస్లైక్, ఓకే, ష్యూర్ అన్ష్యూర్, ఓకే. సో అటువంటి వి లైక్ ఇట్, లైక్ ఇట్ రాస్తాడు, డిజ్ యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా, డిస్లైక్ అవుతుంది. ప్లీజ్ లాక్, అన్లాక్, లాక్ చేయాలి, అన్లాక్ చేయాలి కదా. సో రైట్. యూ హ్యావ్ టు ఒబే, ఒబేకి ఏమవుతుందమ్మా, డిజ్ రాస్తే డిజ్ ఒబే, గౌరవించుట, మర్యాద లేకుండా ప్రవర్తించుట. సిస్ వెరీ కైండ్, కైండ్ గేట్ అవుతుంది అన్కైండ్. సో దీనికి ఇంకొక వర్డ్ ఏం రాస్తాం, క్రూయల్ కూడా రాస్తాం. క్రూయల్ కూడా రైటే, క్రూయల్ కూడా రైటే. సో క్రూయల్ కూడా రైటే. కాబట్టి ఎక్కడ అంటే ప్రిఫిక్స్ తో పాటు రాయండి అంటే ప్రతి ఒక్క పర్సన్ కి ఇది ఈజీ అవుతుంది. అదే వర్డ్ ని మనం చూసుకుంటే రైట్, నో ప్రాబ్లం. కన్ఫ్యూజ్ అయ్యి రీకాల్ పెట్టేసాం సార్, ఇలానే చూసుకోవాలి మనం అంతే. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ది అప్రోప్రియేట్ ఆపోజిట్ ఆఫ్ ది మీనింగ్, ఓకే. ఇక్కడ ఆపోజిట్ మీనింగ్ రాస్తాం. హెల్దీ, హెల్దీ గేట్ అవుతుందమ్మా ప్రిఫిక్స్ తో పాటు. చూడండి ఎక్కడ ఉంది, అన్హెల్దీ, అన్హెల్దీ, డిస్హెల్దీ ఇచ్చాడు. ఓ ఓ ఓ ఓ సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, ఎక్కడ తప్పు పడింది, నాట్ ఇన్హెల్దీ ఇచ్చాడు. ఇన్హెల్దీ, అన్హెల్దీ, ఇన్హెల్దీ, డిస్హెల్దీ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ప్రిఫిక్సెస్ ఏంటి వస్తుందమ్మా, ఏ, అన్హెల్దీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎపియర్, ఎపియర్ గేట్ రాస్తాం. నాన్ ఎపియర్, అన్ఎపియర్, డిజేపియర్, డిజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద
కామెంట్ చేస్తున్నారా? చెయ్యాలి, ఇవి ఈజీ, ఇవైనా చేయండి. రైట్. మోర్టల్, మోర్టల్ గేట్ వస్తుంది. ఇమ్ పదాన్ని ఏడ్ చేయాలి. ఇమ్మోర్టల్, అన్మోర్టల్ కాదు, నన్ కాదు. ఇక్కడ అన్ అనేది ప్రిఫిక్స్ వర్డ్, నన్ అనేది ప్రిఫిక్స్ వర్డ్. ఇక్కడ ఇమ్మోర్టల్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మోర్టల్ కి ఏం వస్తుంది అంటే ఇమ్ము అనే వర్డ్ వస్తుంది. ఎపియర్ కి ఏ వర్డ్ తో ప్రిఫిక్స్ రాస్తామంటే డిజ్ రాస్తాము. హెల్తీకి ఏ వర్డ్ తో ప్రిఫిక్స్ రాస్తామంటే అన్ రాస్తాం. నెక్స్ట్ డైరెక్ట్, డైరెక్ట్ గేట్ రాస్తాం. ఇండైరెక్ట్ ఇచ్చాడు, నాన్ డైరెక్ట్ ఇచ్చాడు, అన్డైరెక్ట్ ఇచ్చాడు, ఇండైరెక్ట్ అని రాస్తాం. సో ఏంటి వస్తుంది? ప్రిఫిక్సెస్ ఇండైరెక్ట్ అనే వర్డ్ వస్తుంది. లీగల్, ఇల్లీగల్, అన్లీగల్, నాన్ లీగల్ అంటాను. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? ఇల్ అనే వర్డ్ తో పాటు రాస్తాం. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. మిత్రులారా, ఒక్కటి ఆలోచించారా మనం ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది? క్లాస్ అంతటా మనం చాలా డీటెయిల్గా ఈరోజు 3rd క్లాస్ 4th క్లాస్ ఎవరైనా ఇలా ఓపెన్గా ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నారా? చూడండి, ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా ఎక్కడైనా దొరుకుతుందా? 10 క్వశ్చన్లు తీసుకుంటారు, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కానీ మనకు టెక్స్చువల్ గ్రామర్లో మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అంతా కూడా పొందుపరచడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ఫుల్ అవ్వాలి, ఉన్నటువంటి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ పొందాలని నా ఒక ఆలోచన. ఓకే, వీడియోని కాస్త లైక్ చేయని వారు దయచేసి లైక్ చేస్తుండండి. ఓకేనా? సో దిస్ ఇస్ ఇంకా ఉంది. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి వచ్చేసాం. రైట్ అనాగ్రామ్స్. సో ఇక్కడ ఈ అనాగ్రామ్ గురించి, కొలోకేషన్ గురించి ఇక్కడ మనకి చెప్పేద్దాం మరి ఎందుకు అంటే స్కిప్ చేద్దామని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఎనీహౌ, రైట్ అనాగ్రామ్. అనాగ్రామ్ అంటే ఏంటి లేదండి, ఇచ్చే వర్డ్ని కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ అనే వర్డ్ ఇచ్చారు, దానికి ఏ విధంగా మనం రాస్తాము? ఓకేనా? చూడండి, ఇక్కడ స్వింగ్ అనే వర్డ్ ఇచ్చారు. స్వింగ్, స్వింగ్ అనే పదానికి ఎలా రాశారు? దీనికి అంటే రైట్ anagram of the following words. Use the hints given a bracket. The beginning letter of the word is also given as a clue. Finder. So finder అనే పదానికి ఏమొచ్చిందంటే ఫ్రెండ్ వచ్చింది. ఓకే, దీని సాల్వ్ రూపం చేసి స్వింగ్ కి ఏమవుతుంది? వింగ్స్. ఇక్కడ స్వింగ్ కి ఎలా అవుతుంది? వింగ్స్ అంటే W వస్తుంది, తర్వాత INGS. సో దీనిని ఆల్టర్నేట్ ఏ పదాలు అయితే ఉన్నాయో దానిని మనం ఏం చెప్పవచ్చు అంటే అనాగ్రామ్ అని చెప్పు. ఈ పదాలని మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక వరుస క్రమంలో అమర్చి రాయడమే అనాగ్రామ్ అని చెప్పొచ్చు. ఓకేనా? చాలా అర్థం ఉంది అనాగ్రామ్ టాపిక్ లో. అలాగే గార్డెన్, గార్డెన్ కి ఏమవుతుంది? డేంజర్. ఓకే, సో డస్టీ, డస్టీకి ఏమవుతుంది? స్టడీ. ఆర్ట్ కి ఏమవుతుంది? ఆర్ట్స్ కి స్టార్స్. దీనికి ఇంకొక వర్డ్. ఓకే, సో దీస్ మీనింగ్స్ ఇవి. ఓకేనా? సో దీస్ ఆర్ ది అనాగ్రామ్స్ అని అంటాం. ఓకేనా? తర్వాత ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంది, అందుకోసం అప్లై చేస్తుంది. సో కొలోకేషన్ అనేది ఫర్దర్ క్లాసులు నేర్చుకుంటాం, ఇప్పుడు వద్దు. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి పదాలు ఏంటంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎలా నేర్చుకోవాలంటే while you are going to the group of words or sentence రూపంలో ఇది నేర్చుకోవాలి. సో ఎలా నేర్చుకోవాలి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను భయము అంటాను. భయం అంటే వర్డ్ ఏంటి? ఫోబియా. ఫోబియా అనే పదం దేనికి సూచిస్తుంది? భయానికి సూచిస్తుంది. ఫోబియా అంటే భయము. ఓకే, సో ఇక్కడ ఒక వ్యక్తి నీరును చూసి భయపడ్డాడు, నింగిని చూసి భయపడ్డాడు, నేలని చూసి భయపడ్డాడు, కొత్త వ్యక్తిని చూసి భయపడ్డాడు, పాత వ్యక్తిని చూసి భయపడ్డాడు, తల్లిని చూసి భయపడ్డాడు, తండ్రిని చూసి భయపడ్డాడు, ప్రియని చూసి భయపడ్డాడు, ప్రియుడిని చూసి భయపడ్డాడు, దెయ్యాన్ని చూసి భయపడ్డాడు, ఆవుని చూసి భయపడ్డాడు, ఇన్సెక్ట్ని చూసి భయపడ్డాడు, పాముని చూసి భయపడ్డాడు, క్రియేచర్ని చూసి భయపడ్డాడు. భయపడిన ఒక్కొక్క దాన్ని భయపడడం అంటే వన్ హూ అఫ్రైడ్ ఆఫ్ ఎ గోస్ట్ ఇస్ కాల్డ్ వాట్ అని అడగవచ్చు. వన్ హూ అఫ్రైడ్ ఆఫ్ టు సీ ది స్కై అంటే ఆకాశాన్ని చూసి భయపడేవాడు. వన్ హూ అఫ్రైడ్ ఆఫ్ ఏ వాట్ నేలని చూసి భయపడేవాడిని ఏమంటారు? ఇలా ఈ భయానికి సంబంధించిన పదాలన్నీ, ఎఫ్రైడ్కి సంబంధించిన, ఫోబియాకి సంబంధించిన పదాలన్నీ లిస్ట్ ఒక 15-20 ఉంటాయి. అన్నీ ఒక దగ్గర అమర్చి ఒక్క దగ్గర మీరు చదివేస్తే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ దానికంటే మించింది ఇంకోటి లేదు. ఈ విధానంలో కానీ ఎవరైతే చదువుతారో, సో అలాగే కిల్లింగ్ అనే పదం నేను చెప్తాను చూడండి, మానియా కానీ కిల్లింగ్ అని. సో ఒక తండ్రిని చంపే వ్యక్తిని ఏమంటారు? వన్ హూ కిల్స్ హిస్ ఫాదర్ ఇస్ కాల్డ్ వాట్? వన్ హీ కిల్స్ హిస్ మదర్ ఇస్ కాల్డ్ వాట్? మెట్రిసైడ్ అంటాం, పెట్రిసైడ్ అంటాం.
సో మెట్రిసైడ్ అన్న పెట్రిసైడ్ అని దానికి అర్థం అంటే తండ్రిని చెప్పే వారికి పెట్రిసైడ్ అన్న మదర్, తల్లిని చంపేవాడు మెట్రిసైడ్. వన్ హూ కిల్స్ హిస్ ఫాదర్, వన్ హూ కిల్స్ హిస్ మదర్, వన్ హూ కిల్స్ హిస్ బ్రదర్, వన్ హూ కిల్స్ హిస్ సిస్టర్, వన్ హూ కిల్స్ హిస్ గర్ల్ ఫ్రెండ్, వన్ హూ కిల్స్ హిస్ వైఫ్, వన్ హూ కిల్స్ హిస్ హస్బెండ్, వన్ హూ కిల్స్ హిస్ టీచర్ గురువు. ఓకే, వన్ హూ కిల్స్ హిస్ ఫ్రెండ్. ఈ కిల్స్ అనే పదానికి మనం ఏ రూపంలో మనం మాట్లాడుతుంటామో దానికి సంబంధించిన పదాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చి చదువుకుంటే చాలు. మరి ఇటువంటి చేర్చిన పదాలన్నీ ఎక్కడైనా దొరుకుతుందా? దానికి పిఆర్ అకాడమీ ఉందమ్మా. ఎస్, సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ఈ వొకాబులరీ పార్ట్కి నేను ఇస్తున్నాను. కేవలం 149కి సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే అందించాను. సో దయచేసి ఇటువంటి కంటెంట్ అంతా తీసుకోండి. దాంట్లో మెటీరియల్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బిట్స్ కూడా ఉన్నాయి. దాదాపు 30,000 బిట్స్ కూడా ఇక్కడ నేను అందించడం. సో మొత్తం కంప్లీట్ కోర్సు 149 రూపీస్కి ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇది పర్చేజ్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా ఒక అభిప్రాయం, తర్వాత మీ అభిప్రాయం అనేది. సో యాజ్ ఎ టీచర్గా ఐ నో విచ్ ఇస్ ద బెస్ట్ ఫర్ యూ అని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాలా తక్కువ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కానీ నేను 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకున్నాను అనుకోండి, రాత్రి 12 అవుద్ది. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఎలా సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఎలా వస్తున్నాయి ఒక చూపించడానికి, మొత్తం వొకాబులరీ పార్ట్ అయినప్పుడు మా ఇంకా టైం ఉంటే దాని నుంచి మనం అనుకున్న ప్యాటర్న్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంసిద్ధంగా ఉంటాను. ఓకే, సో టెక్స్చువల్ గ్రామర్ 3rd 4th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు కంప్లీట్ అవ్వాల్సింది ఏంటంటే రైట్ ఈ వొకాబులరీ నుంచి ఎలా ఇస్తున్నాడో ఒకసారి చూద్దామని మీకు కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. రైట్, సో క్వశ్చన్ ఇస్ సి బై ది టైమ్ she was 11 her marks had deteriorated and her headmistress asked her parents to take her to స్పెషలిస్ట్ వెన్ సంథింగ్ డిట్రాయిటెడ్. సో ఈ డిట్రాయిటెడ్ అనే పదానికి సినోనిమ్స్ రాయమని చెప్పాడు. ఓకేనా, సో ది సినోనిమ్ ఆఫ్ ది డిట్రాయిటెడ్. రైట్, డిట్రాయిటెడ్ అంటే ఏంటి అని మనం రాయాలి. డిట్రాయిటెడ్ అంటే క్షీణించుట. ఏం చెప్పవచ్చు మన డిట్రాయిట్ అంటే క్షీణించుట. డిట్రాయిటెడ్ అంటే ఏంటి చెప్పవచ్చు? క్షీణించుట, లేదా క్షీణించింది కూడా చెప్పవచ్చు. క్షీణించింది కూడా చెప్పవచ్చు. క్షీణించింది అంటే తగ్గింది అని ఒక డిగ్రీ. దానికి సంబంధించిన పదాలు ఏంటి ఇచ్చాడు? ఇంప్రూవ్డ్, ఎన్హాన్స్డ్, డిక్లైన్డ్, స్ట్రెంగ్థెన్డ్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఎక్కడ డిట్రాయిటెడ్ తగ్గించడం కదా, మరి ఇంప్రూవ్డ్ అంటే ఏంటి? మెరుగుపరచుట, మెరుగుపడింది అని కూడా చెప్పవచ్చు. మెరుగుపడింది. నెక్స్ట్ ఎన్హాన్స్డ్. ఎన్హాన్స్డ్ అంటే ఏంటి? దీనికి ఇంకొంచెం ఎక్కువ చేయడం, దీన్ని కూడా మెరుగుపరచబడడం. సో దీనికి మరి కొంచెం ఎన్లార్జ్ చేయండి, ఎక్కువగా చేయండి అని చెప్పడం. సో నెక్స్ట్ డిక్లైన్. డిక్లైన్ అంటే తగ్గించుట. ఏంటండి? తగ్గింది లేదా క్షీణించుట అని చెప్పొచ్చు. సో స్ట్రెంగ్తెన్. స్ట్రెంగ్తెన్ అంటే ఏంటండి? బలోపేతం చేయుట. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? డిక్లైన్డ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఇటువంటి పదాలు చూడండి. వెన్ సంథింగ్ డిటర్నైడ్ ఇట్ అని ఎక్కడ డిట్రాయిటెడ్ చూడండి. డిట్రాయిటెడ్ అనే పదానికి సరైన డిట్రాయిటెడ్ అంటే ఏంటనో క్షీణించుటను. మరి అటువంటి పదానికి మనం ఏం చెప్పాలి అంటే ఎగ్జాక్ట్ డిక్లైనెడ్ అని కూడా క్షీణించుట. ఇక్కడ చూడండి ఈ పదాల్లో మనకి కనిపించింది కొన్ని కామన్ వర్డ్స్ కనిపించింది. కొన్ని పదాలు చూస్తే నియరెస్ట్ మీనింగ్ రూపంలో వెళ్తే తప్ప లేకపోతే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయలేము. ఈ ఒక్క స్టెప్ చెప్పడానికి దాదాపు చాలా సేపు నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చూడండి డెట్రాయిటెడ్ అనే పదానికి డైరెక్ట్ క్షీణించుడు అంటే తగ్గించుడా. సో నేను డిఫరెంట్ పదాలు, కానీ ఇక్కడ డిక్లైన్డ్ అనే వర్డ్ మాత్రం అక్కడ ఉండదు. నియరెస్ట్ మీనింగ్ వెళ్తే తప్ప డిక్లైన్డ్ వర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయలేము. నా మాట అర్థమైంది కదా? అందుకు ఇట్ ఈస్ ఎ వెరీ 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 యూజ్ఫుల్ అని చెప్పడం జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది ఎప్పుడు వచ్చిందమ్మా? 2024లో వచ్చిన క్వశ్చన్. ఓకే, సో రైట్. నెక్స్ట్, the newspaper proclaimed his work as a scientific revolution when something is proclaimed. సో proclaimed అనే పదానికి అర్థం ఏమిటి అన్నాడు. whispered, mumbled and declared, hid అని చెప్పడం జరిగింది. సో here the word is proclaimed. So what do you mean by the proclaimed? Proclaimed means
అనౌన్స్మెంట్ విచ్ ప్రకటించబడింది అని చెప్పొచ్చు. సో అనౌన్స్మెంట్. సో హీ ప్రొక్లైమ్డ్ ద న్యూస్ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ద న్యూ గవర్నమెంట్ హ్యాస్ గోయింగ్ టు రూలింగ్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. సో దాన్ని ప్రకటించబడింది, లేకపోతే మన టెట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ప్రకటించబడింది అని చెప్పడం జరుగుతుంది. సో దాట్ ఈస్ కాల్డ్ ప్రొక్లైమ్డ్. ఓకే, మరి ఇక్కడ విస్పియర్డ్ అనేసి ఇచ్చాడు. విస్పియర్డ్ అంటే సో దే ఆర్ విస్పియర్డ్ అబౌట్ ది అనౌన్స్మెంట్. సో టెట్ అనౌన్స్మెంట్ వచ్చింది, మనమందరం ఏం చేయాలి, వీఆర్ విస్పియర్డ్. మనం గుసగుసలాడదాం, 40 రోజులు ఇచ్చాడు, 45 రోజులు ఇచ్చాడు, ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఎందుకు ఇంత తక్కువ ఇవ్వకపోతే ఏంటి. సో వీఆర్ ది విస్పియర్డ్. కానీ కొంతమంది టెట్ ఇచ్చాడు, మనం చదువుకోవాలి. అయితే ఒకటి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ముందు నుంచి నేను నా కోసం మీరు ఆలోచించొద్దు, ఎవ్రీ ఇయర్లో 2 times టెట్ ఇవ్వాలి, నేను ఖచ్చితంగా 2 times టెట్ ఇస్తాను. టెట్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 45 days డ్యూరేషన్లోనే ఎగ్జామ్ పెడతాను. దట్ బిఫోర్ నుంచి మీరు సంసిద్ధంగా ఉండండి అని డైరెక్ట్ నారా లోకేష్ చెప్పేశారు. ఎప్పుడు మొన్న డిఎస్సి అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, డిఎస్సి అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు టీచర్ ఎస్జిటి ఎస్ఏ పోస్టులు ఇచ్చేటప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ గురించి అనౌన్స్మెంట్ చేశారు. సరే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేయడం మరి ఎక్కువ టైం అయిపోతుంది, టైం ఇవ్వలేదు అని చెప్పడానికి కూడా మన దగ్గర సొల్యూషన్ లేదు. ఐ అనౌన్స్డ్ అంటాడు అంతే. సో రైట్, ప్రొక్లైమ్, గుసగుసలాడుట, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఆడతారు. ఓకే, సో రైట్, సారీ, మంబల్డ్ అంటే గొణుక్కుంటా. సో ఎవరైనా తిట్టారనుకోండి, ఎవరైనా కోప్పడ్డారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తకి తిట్టేటప్పుడు భర్త ఏం చేస్తాడు, ఏం చేయలేక అని కొనుక్కుంటారు. లేదా భర్త భార్యని ఏదైనా అన్నప్పుడు కొనుక్కుంటారు. లేదా అమ్మ కూతుర్ని తిట్టేటప్పుడు, తండ్రి కొడుకుని తిట్టేటప్పుడు ఏం చేయలేము కదా, సో కొనుక్కుంటా. సో అలాగా, లేదా ఫ్రెండ్ సర్కిల్లో కూడా జరుగుతుంటది. సో డిక్లేర్డ్, ఎక్కడ చూడండి, డిక్లేర్డ్ అంటే ప్రకటించబడుట. చూడండి, ఎప్పుడైతే ప్రొక్లైమ్డ్ అనే పదానికి అర్థం తెలిస్తే తప్ప ఇక్కడ రాయలేము. హిడ్ అంటే దాచుట. సో రైట్ ఆన్సర్ ఇస్ ద డిక్లేర్డ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. సారీ ఫర్ టు డిలే. ఓకేనా, క్షమించాలి, 10:30 అయిపోతుంది, ఇంకో 10-15 నిమిషాలు అయిపోతుంది, ఏమనుకోవద్దు టీచర్స్. సో నా లక్ష్యం ఒకటే, చేసిన కంటెంట్, చేసిన కష్టం ఉపయోగకరంగా ఉండాలి, మీకు దారి చూపించేటట్టు ఉండాలి, మీ యొక్క ప్రిపరేషన్ మెరుగుపడాలి, మీరు ఎంచుకున్నటువంటి జీవిత లక్ష్యానికి, గమ్యానికి నా వంతుగా నేను తోడ్పడాలి, హెల్ప్ చేయాలని ఒక సదుద్దేశంతో ఎంత కంటెంట్ నేను తీసుకోవడం జరిగింది. లేదు అంటే ఏదైనా ఇది ఉందో ఎలా చదవండి చెప్పేస్తే అయిపోతుంది. బట్ అలా చేయడం కన్నా అందరూ అలా చేస్తున్నారు, మళ్ళీ ప్రశాంత్ సార్ కూడా అలా చేస్తే దెర్ ఇస్ నో డిఫరెంట్ బిట్వీన్ టూ, అంతే. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీవన్. సో నేను కష్టానికి నమ్ముతాను. మీకు చాలా సందర్భంలో చెప్తాను, నేను ఏ సిద్ధాంతానికి నమ్ముతాను అంటే, కర్మ సిద్ధాంతికి నమ్ముతారా, కర్మ సిద్ధాంతానికి నమ్ముతారా అంటే, సార్ నేను ఖచ్చితంగా కర్మ సిద్ధాంతానికి నమ్ముతాను తప్ప కర్మ సిద్ధాంతానికి నమ్మను. సో ఐ లైక్ వెరీ మచ్ టు డూ హార్డ్ వర్క్, ఐ డోంట్ లైక్ టు డిపెండ్ ఆన్ ది కర్మ సిద్ధాంతం. సో అందుకోసమే ముందు నేను కష్టపడి మంచి కంటెంట్ ఇస్తే కదా రేపు పొద్దున మీరు కష్టపడి చదవండి అని మిమ్మల్ని చెప్పడానికి నాకు అధికారం ఉంటుంది. నేనే కానీ చదివండి చెప్పేస్తే మరి నా వర్క్ లేనప్పుడు మిమ్మల్ని నేను ఇలా చెప్పగలుగుతాను. సో ఫస్ట్ హార్డ్ వర్క్ అంటే ఎలా ఉంటుందని మీకు ఇక్కడ బోర్డు దగ్గర చూపిస్తున్నాను. ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఏ క్రైటీరియా నుంచి మనకి క్వశ్చన్స్ వస్తుందని ఎక్కడ 100% ప్రూఫ్ చేస్తున్నాం. సో అది గమనించాల్సింది. రైట్, టు బ్రేక్ ది ఐస్, మరియా స్టార్టెడ్ విత్ ది జోక్ అబౌట్ హర్ వకేషన్ మిస్అప్. సో టు బ్రేక్ ది ఐస్ అనే పదానికి అర్థం రాయండి. ఐడెంటిఫై ది మీనింగ్ ఆఫ్ టు బ్రేక్ ది ఐస్. సో ఇక్కడ ఇచ్చారు, టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ సోషల్ హిస్టరీ. గారు చూడండి, ఛార్జింగ్ అయిపోతుంది సార్, కొంచెం ఫాస్ట్గా. ఓకే, టు స్టార్ట్ ఏ కన్వెన్షన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్, టు కూల్ డౌన్ ఏ హేటెడ్ స్పేస్. ఎక్కువ క్వశ్చన్ లేదమ్మా, 10 క్వశ్చన్లు తీసుకున్నాను. సో టు కూల్ డౌన్ ఏ హేటెడ్ స్పేస్, టు ఫిట్ ఏ బ్రేక్ ఆబ్జెక్ట్, టు ఫ్రీజ్ ఏ డ్రింక్ అని 4 పదాలు ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మాత్రం తీసుకున్నాను, తర్వాత ఈ సిలబస్ అయిన తర్వాత అప్పుడు మనం చెప్తాం. సో ఫస్ట్ ఏంటైనా టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్ అంటే మన సామాజిక వాతావరణంలో సంభాషణను ప్రారంభించడం, ఎదుటి వారికి ఇష్టపడేటట్టు. నెక్స్ట్ టు కూల్ డౌన్ ఏ హర్టెడ్ స్పేస్ అంటే ఏదైనా ఒక ఎన్వైరన్మెంట్ చాలా వేడెక్కిపోయింది, గొడవతో కానీ, కోపంతో కానీ, తాపంతో కానీ, ఆ ప్రదేశానికి మనం లవబుల్ వర్డ్స్ తో పాటు శాంతింప చేయాలి. నెక్స్ట్ ఫిక్స్ ఎ బ్రోకెన్ ఆబ్జెక్ట్ అన్నాడు, విరిగిన వస్తువులను సరిచేయట. ఓకేనా,
నెక్స్ట్ టు ఫ్రీజ్ ఎ డ్రింక్. ఓకే, సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద పెయిర్ ఫైనలీ మ్యారీడ్ ఇన్ జనవరి, ఇది యాంటోనిమ్ అమ్మా. సో దిస్ ఈజ్ ఆల్సో మీనింగ్, రైట్. So the pair finally married in January 1903 and had 2 sons, but a few years later the marriage faltered. It's someone's faltered there. So steadied, wavered, strengthened, advanced. So choose perfect tense. Faltered ante enti? Falter ante tadabaduta lekapothe balahinata paduta. Okay, so what? Balahinata paduta. స్టీడెడ్, చూడండి స్టీడెడ్ అనేసాను. స్టీడెడ్ అంటే స్థిరపడ్డం ఉంటా అంటారు. మరి వీవర్డ్ అంటే బలహీనత పడుట లేకపోతే తడబడుట. సో ఎవరైనా మాట్లాడేటప్పుడు తడబడుతుంటారు, అలా చెప్తుంటారు కదా. సో దట్ ఈస్ కాల్డ్. ఓకే, సో ఎంఎస్ స్టడీస్ హియర్, సారీ. ఓకే, స్ట్రెంగ్తెండ్. స్ట్రెంగ్తెండ్ అంటే ఏంటమ్మా? బలోపేతం చేయుట. అడ్వాన్స్డ్, అడ్వాన్స్డ్ అంటే పురోగమితం చేయుట. సో రైట్ ఆన్సర్ వీవర్డ్. కొంచెం స్పీడప్ చేస్తాను, ఏమనుకోవద్దు, అందరికి ఇబ్బంది అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హెర్ అప్రోచ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్ వాజ్ atomically meticulous, leaving the no ideas. Identify the opposite of the word of meticulous. Meticulous కి opposite word ఏంటి అని అడిగారు. సో చూస్ which is the exact answer. Come on quick. ఓకే, మెటికులస్ అంటే ఏంటమ్మా? మెటికులస్ అంటే అర్థం ఏంటంటే ముందు తెలుసుకోవాలి, ఖచ్చితమైనటువంటి. సో ఖచ్చితమైనది. త్రో, త్రో అంటే అంటే త్రో, థరో అని చెప్పవచ్చు. థరో అంటే త్రో కాదు, ఇది థరో అన్నారు. త్రో అంటే ఇసురుట. థరో అంటే పూర్తిగా. ఓకే, నెక్స్ట్ కేర్ఫుల్ అంటే జాగ్రత్త. కేర్లెస్ అంటే అజాగ్రత్త. అంటే ప్రెసియస్, ప్రెసియస్ అంటే ఖచ్చితమైనది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద వర్డ్ ఆపోజిట్ వర్డ్. మెటిక్యులస్ అంటే ఏమన్నా? ఖచ్చితత్వం. అంటే ఒక పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ కేర్లెస్, ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కేర్లెస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కొంచెం స్పీడ్ పెంచాను, ఏమనుకోవద్దు. సి గ్రాడ్యువల్ మూవ్డ్ ఫ్రమ్ ది ఆర్కెస్ట్రల్ వర్క్ టు సోలో పర్ఫార్మెన్స్. గ్రాడ్యువల్ అనే పదానికి యాంటోనిమ్ రాయమన్నారు. సో చూడ్ ది యాంటోనిమ్ ఆఫ్ ది గ్రాడ్యువల్లీ. గ్రాడ్యువల్లీ అంటే ఏంటి అమ్మా? నెమ్మదిగా, క్రమంగా అని పదానికి అర్థం. సో గ్రాడ్యువల్ అంటే ఏంటమ్మా? క్రమంగా, నెమ్మదిగా. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్లీ అంటే ఉద్దేశపూర్వంగా. ఇంట్రెస్టింగ్లీ, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తికరంగా. మరి సడన్లీ అంటే ఆకస్మితంగా. ఒకేషనల్లీ అంటే అప్పుడప్పుడు అని చెప్పవచ్చు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే సడన్లీ. గ్రాడ్యువల్ అంటే నెమ్మదిగా వచ్చాడు కాదు, హఠాత్తుగా వచ్చేసాడు. సో క్రమంగా వస్తుంటాడు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సడన్ ఇస్ ద ఎగ్జాక్ట్. యాక్చువల్లీ గ్రాడ్యువల్ అనే పదానికి ఇప్పుడు నాకు 10 సినోనిమ్స్ చెప్పాలని ఉంది, లేదా 10 యాంటోనిమ్స్ చెప్పాలని ఉంది. కానీ ఇంకొక రోజు చూద్దాం. ఇటువంటి పదాలని ఆడుకొని పాడుకొని చెప్పవచ్చు. రైట్. ఇన్ 1991 she was presented with the Royal Philharmonic Society prestigious Soloist of the Year award. Identify the antonym of the prestigious. Prestigious అనే పదానికి యాంటోనిమ్ రాయమన్నారు. ప్రెస్టీజియస్ అనే పదానికి యాంటోనిమ్ రాయమన్నారు. 4 పదాలు ఇచ్చారు. ఓకే, ఎక్స్ట్రాఆర్డినరీ, బ్యూటిఫుల్, ప్లెజెంట్, అబ్స్యూర్. సో వై విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? సో ఎక్స్ట్రాఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ. పోయింది. ఎక్స్ట్రాఆర్డినరీ, రైట్. ఎక్స్ట్రాఆర్డినరీ. ఎక్స్ట్రాఆర్డినరీ అంటే ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఓకే, నెక్స్ట్ బ్యూటిఫుల్ అంటే తెలిసిందే, అందమైనది. సారీ, స్మాల్ మిస్టేక్. ప్రెస్టీజియస్ అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అంటాం. మరి ఎక్స్ట్రాఆర్డినరీ అంటే ఏంటమ్మా? ఎక్స్ట్రాఆర్డినరీ అంటే అసాధారణమైనది. ఓకే, సో నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ అంటే అందమైనది. ప్లీజెంట్ అంటే ఆనందకరమైన లేదా ఆహ్లాదకరమైనది అంటారు. సో అబ్స్క్యూర్ అనేసి ఇచ్చాడు. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అబ్స్క్యూర్ అంటే ఏంటి? గుర్తింపు లేని. ఓకే, ప్రసిద్ధి కాని. సో ఆపోజిట్ రాయమన్నారు కదా. సో ప్రెస్టీజియస్. దీస్ ఆర్ ది సినోనిమ్స్. ఓన్లీ వన్ వర్డ్ ఇస్ ద యాంటోనిమ్స్. ఓకే, దీస్ ఆర్ ది మీనింగ్స్. దీస్ ఆర్ ఓన్లీ వన్ వర్డ్ ఇస్ ద యాంటోనిమ్స్. ఎక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో 2 క్వశ్చన్ ఉన్నాయి. యాక్చువల్లీ ద ఓవరాల్ ప్యాటర్న్ ఫర్ హర్ ప్రోగ్రెస్ ఈస్ క్వైట్ సాటిస్ఫాక్టరీ. ఐడెంటిఫై ది యాంటోనిమ్ ఆఫ్ ది ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ కి యాంటోనిమ్ రాయమన్నారు. ఓకే, రిగ్రెస్, ఎన్హాన్స్, స్ట్రెంగ్త్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో ప్రోగ్రెస్ అంటే ఏంటేమో పురోగతి అంటే జరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సో రిగ్రెస్ అంటే ఏంటి? రిగ్రెస్ మీన్స్ వాట్? తిరోగమనం.
లేదా వెనుకకు వెళ్తుంది. పురోగతి అంటే ముందుకు వెళ్తుంది, రిగ్రెస్ అంటే వెనక్కి వెళ్తుంది. సో ఎన్హాన్స్ అంటే ఏంటి చెప్తాం, మెరుగుపరచడం లేదా డెవలప్ జరుగుతుంది. స్ట్రెంగ్త్ అంటే బలోపేతం చేయడం, ఇంప్రూవ్మెంట్ అభివృద్ధి చెందుతూ వస్తుంది కదా, లేదా మెరుగుదల పడుతుంది. సో రైట్ ఆన్సర్ ఈస్ వాట్, రిగ్రెస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. సో రైట్, ఇక ఎవరు ఏంటి కామెంట్ చేస్తే నేను చూడట్లేదు. సో అంతే అర్థమైంది అనుకుంటాను. 11 వరకు అయినా ఉంచుందును, బట్ చూసారు కదా, 3rd 4th క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి 10 క్వశ్చన్స్ చూపేటప్పటికే ఎంత టైం అయింది. 5th క్లాస్ తీసుకుని ఇంకెంత టైం ఏమి. సో నెక్స్ట్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ది సమ్మన్ హూ లవ్స్ ది విజ్డమ్. సో జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తిని ఏమంటారు? ఫిలోసఫరా, ఫిలంథ్రోపిస్టా, కాన్స్టిట్యూసరా, గవర్నమెంటా? సో విచ్ ఇస్ ద ఫిలంథ్రోపిస్ట్? ఫిలోసఫర్ అంటే తత్వవేత్త. సో తత్వవేత్త. ఫిలంథ్రోపిస్ట్ మీన్స్ వాట్? సో పరోపకారి. ఫిలంథ్రోపిస్ట్ అంటే పరోపకారి. ఎవరైతే ఎదుటి వారికి ఎక్కువ సహాయపడుతుంటారో హీస్ ఫిలంథ్రోపిస్ట్ అంటారు. నెక్స్ట్ కాన్స్టినర్. సో కళాభిమాని. సో ఏదైనా ఒక దానిపైన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ట్ పైన వారికి ఎవరికైతే అజ్ఞానం ఉంటుందో దాన్ని అంటాం. నెక్స్ట్ గవర్నమెంట్ అంటే తిండిపోతుంది. హీ లాక్స్ వెరీ మచ్ ఆల్వేస్ ఈట్ అంతే. సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్? సో ఫిలోసఫర్. సో జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తిని ఏంటంటాం? తత్వవేత్త, ఫిలోసఫర్. ఓకే, రైట్ ఆన్సర్ ఇస్ దిస్. ఈరోజు గట్టిగా వచ్చింది క్లాస్, ఏమ రైట్? లాస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ డిస్క్రైబ్ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్. ఓకే, బహుళ దేవతల్ని ఇష్టపడే వ్యక్తి, నమ్మే వ్యక్తిని ఏమంటారు అని అడిగారు. మొనోథిస్ట్, అథిస్ట్, పొలథిస్ట్, పంథిస్ట్. సో పంథిస్ట్ అంటే ఏంటంటే విశ్వాన్ని దైవంగా నమ్మినటువంటి వ్యక్తి కదా పంథిస్ట్ అంటే. మరి పొలిథిస్ట్ అంటే బహుళ దేవతలు, ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అని కదా, అందరూ దేవతల్ని నమ్మినటువంటి పొలిథిస్ట్ అంటారు. మరి అథిస్ట్ అంటే అసలు నాస్తికుడు అని చెప్పొద్దు, దేవుడికి అసలు నమ్మని వ్యక్తి. ఓకే, మరి మోనోథిస్ట్ అంటే ఒకే దేవుడిని నమ్మినటువంటి వ్యక్తి. మోనో అంటే సింగిల్ కదా, కొంతమంది అదే ఒక్కొక్క దేవుడిని నమ్ముతుంటారు. మరి పొలిథిస్ట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద పొలిథిస్ట్, మెనీ గాడ్స్. ఓకే, పొలిలో మెనీ ఉంది, మోనోలో 1 ఉంది కాబట్టి ఈజీగా రాయొచ్చు. పొలిలో ఇది మెనీ కదమ్మా. సో రూట్ వర్డ్ మీనింగ్ ఏంటి? మెనీ. సో మెనీ గాడ్స్ అంటే ఈజీగా మనం రాయొచ్చు. ఎలాంటి షార్ట్ కట్ తో రాయొచ్చు. నో నీడ్ టు వరీ అబౌట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మీరందరూ నన్ను క్షమించాలి డియర్ టీచర్స్, ఎక్కువ టైం తీసుకున్నాను. ఎందుకంటే ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తే ఎగ్జామ్ హాల్లో మీరు రాసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేసేటప్పుడు ఎంతగానో హెల్ప్ అవ్వాలనే సదుద్దేశంతో బెస్ట్ డిజైన్ ఎంత అంటే ఒక క్లాస్లో ఎట్ ఎ టైం మనం ఏంటండి టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ చెప్పడము ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పడం, దానికి డీటెయిల్ అనాలిసిస్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్స్. జస్ట్ ఊహించండి, అది కూడా షార్ట్ ఆఫ్ టైంలో చెప్పడం అనేది ఇట్స్ డిఫికల్ట్ థింగ్. అయినప్పటికీ కూడా మనం 2 అవర్స్ అనేది ఈ టైంలో, ఆ 2 అవర్స్ ఉంటే నా స్కూల్ అసిస్టెంట్కి ఇంకొకటి ఉంటుంది కదా, నేను క్లాస్ సైడ్ నాకు టైం దొరుకుతుంది. బట్ వాటిని అన్నిటి పక్కన పెట్టి మీ మీదే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను, ఎందుకంటే టు రీచ్ ఆర్ టార్గెట్. సో అందుకోసం మీరందరూ మీ యొక్క సహాయ సహకారాలు అందించినప్పుడు ప్రతి ఒక్క పర్సన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు సెషన్లో 5th and 6th వీలైతే 7th కూడా యాడ్ చేస్తాను టైం బట్టి. ఓకే, కంటెంట్ బట్టి వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకెక్కువసేపు మాట్లాడను, కొంతమంది బెటర్ అయిపోయింది, కొంతమంది నెట్ అయిపోయింది, ఇంకోటి చాలా అవుతూనే ఉంటాయి కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ యొక్క ఒపీనియన్ ఏమైనా ఉంది అంటే సో ప్లీజ్ గో త్రూ ది, మీరు ఇప్పుడు చెప్పారు కదా కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సూపర్ అని. సో మీకు ఏమైనా నా మీద అభిమానం ఉంటే ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ యాప్ చూస్తారు కదా, యాప్ దగ్గర 5 స్టార్ ఉంటుంది, అక్కడ 5 స్టార్ ఇచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి భావాన్ని అక్కడ తెలియపరచండి. అది చేస్తే చాలు, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్, అంతకంటే ఇంకేమవుతుంది. అభిమానం చూపించిన వారు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో అభిమానం అక్కడ చూపించండి, 10 కాలాల పాటు ఆ అభిమానం అనేది ఉండిపోతుంది. సో గూగుల్లో మీరు ఇచ్చే రేటింగ్ అనేది ఎప్పటికైనా ఉంటుంది, ఎందుకంటే మంచివాడు కన్నా చెడువాడిది ఎక్కువ కనిపిస్తుంది, ప్రభావం ఉంటుంది. సో కాబట్టి మీలాంటి మంచి వాళ్ళు మీరు ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు పర్సనల్గా పేరున లైవ్లో వచ్చిన వారందరికీ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ గో ప్లే స్టోర్ చూసి పిఆర్ అకాడమీ కొట్టేటప్పుడు కనిపిస్తుంది యాప్, అక్కడ 5 స్టార్ అండ్ ప్లీజ్ పోస్ట్ యువర్ ఒపీనియన్. మీ యొక్క పోస్ట్ కామెంట్ చేసి మురిసిపోతున్నాను. మా టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న పిల్లలందరూ నన్ను సపోర్ట్ చేశారు. రాత్రి 10:30 వరకు లైవ్ పెట్టినా కూడా అందరూ వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. సో నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా జీవితాంతం నేను ఉన్నంత వరకు గుర్తుండుకోవడానికి మీరు ఇచ్చినట్టు చిన్న కానుక బహుమతి, అంతే, ఇంకేం అవసరం లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.
మళ్ళీ రేపటి సెషన్లో 5th క్లాస్ అండ్ 6th క్లాస్ కూడా అండ్ పీవైక్యూ కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చేస్తారు కదా దెన్? ఓకే, నేను చూస్తున్నాను ఎంతమంది చేస్తారో ఈరోజు కామెంట్స్ అనేది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, మీరు ఏమైనా సాయం చేయాలంటే నిజంగా అలా చేయండి, కొంత నాకు హెల్ప్ఫుల్ అవుద్ది. సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్.